నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మనం మౌలాలి హౌసింగ్ బోర్డులో ఉన్నాం. ఇక్కడ ఎందుకున్నామంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి స్టార్ కమెడియన్ వేణుమాధవ్ గారి యొక్క మదర్ ఇల్లు ఇది. సో వాళ్ళ మదర్ని పలకరిస్తూ అటు పొలిటికల్గా ఇటు వాళ్ళ ఫ్యామిలీ పరంగా వేణుమాధవ్ గారి గురించి కూడా అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది వాళ్ళ ఇల్లు, మనం చూస్తూ ఉన్నాం మౌలాలిలో. సో లోపలికి వెళ్ళి మరి వాళ్ళ అమ్మగారిని పలకరిద్దాం, సావిత్రమ్మ గారిని. వచ్చాయి. సో ఎట్టకేలకి మొత్తానికైతే వేణుమాధవ్ గారి మదర్ని అయితే కలవడానికి వచ్చాము. అమ్మ నమస్తే. నమస్తే. మిమ్మల్ని అడిగి 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 ఇంకా నేను విసిగిపోయి వదిలేసాగా అమ్మ ఇంకా నాకు ఎలాగ ఇంటర్వ్యూ అవుదాం అని. మొత్తానికైతే నాలుగు నీ దర్శనం జరిగింది నాకు. ఇద్దరు బాబులు పోయిన తర్వాత అసలు వేణుమాధవ్ గారి వాళ్ళ మదర్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. రవి మా పుట్టిల్లు కాంగ్రెస్. ఓకే, ఇప్పుడు మరి కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇక్కడ. ఏమనుకుంటున్నారు, 6 గ్యారెంటీలు నిజంగానే జరుగుతాయా? దీనివల్ల మంచి ఉందా చెడు ఉందా? ఇప్పటికే అప్పుల పాలైంది ప్రభుత్వం అంతా, ఆగమడిపోయింది. పార్టీ నా తల్లిగారు ఊరు, ఇప్పుడు రాజేందర్ది నా అత్తగారు ఊరు. ఈటల రాజేందర్ నా అత్తగారు ఊరు అనుకోండి. మా ఆస్తులు పాస్తులు ఉన్నాయి కదా అక్కడ. ఆ రాజేంద్రుడి కోసం ఉడతా భక్తి. ఎందుకు ఎందుకు అట్లా? మాకు వ్యక్తి మంచోడు అంతేనా, లేకపోతే అక్కడ ఆస్తులు కాపాడుకునే ప్రయత్నం? 50 రూపాయలు ఇస్తే డెలివరీ చేసేది, అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టేది. మరి ఎందుకు అప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదా మీరు? ఇంటింటికి దండం పెట్టాలి. నేనన్నా నాకు అది అవసరం లేదు, నేను హాస్పిటల్లో కూర్చొని మోడీ సహాయం చేస్తాడు, ఇప్పుడు పార్టీలన్నీ లాస్లో ఉన్నాయి అనే కదా ఈ బీజేపీకి ఓటేయమనేది. అందరూ ఎంపీలు ఎక్కువ స్థానాలు గెలవాలి, ఆయనను ఎక్కువ స్థానాలు గెలిపిస్తే ఆయన హెల్ప్ ఉంటుంది మోడీది అనే కదా. అయితే ఈ కరోనా టైంలో ఈటల రాజేందర్ ఆయన ప్రతి ఒక్కరికి చేశాడు. ఇవాళ ఒక మనిషి అక్కడ ఆగమైపోయిండు అంటే ఆ మనిషికి దాన సంస్కారాలు చేసి వచ్చేవాడు. రాజేందర్ గారు మిసెస్ జమున గారు ఎప్పుడు ఆయనకు సత్యభామలాగా తోడు ఉండాలని నేను ఆశీర్వదిస్తున్నాను. జగన్ కుంది అవకాశం, లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకున్నారు? చంద్రబాబు నాయుడు రావాలి అసలైతే, కానీ ఈ చిల్లరగాళ్ళు ఉన్నారు చూసావా. పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసే వెళ్తున్నారు, మరి ఎట్లా పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అవుతారట? ఈ పవన్ కళ్యాణ్ పని లేక రాజకీయాల్లో పోయి చెప్పాలనుకుంటే ఆయన సొంత ఆస్తుల్ని అందరికి పంచిపెడుతున్నాడుగా. అమ్మా సరే, ఇప్పుడు పొలిటికల్గా మీ అభిప్రాయం చెప్పేశారు, బాగుంది. బట్ అన్న సినిమాలకి దూరం కావాలని అయ్యాడా, లేకపోతే వాళ్ళు సినిమా వాళ్ళు ఏమైనా దూరం చేశారు అన్నయ్య? ఆయన ఇంకా సినిమాలో చేసినా చేయకపోయినా ఆయనకు విరక్తి పుట్టినా ఎవరినో వద్దు అని అంత సీన్ లేదు ఆయనకు. ఆయన ఎప్పుడూ యాక్టరే, కానీ కొన్ని కారణాల వల్ల వ్యక్తుల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఈయన తనికెళ్ళబరని ఏమన్నాడో తెలుసా? చిరంజీవి గారి నుంచి సపోర్ట్ బాగుండేదా? సపోర్ట్ చాలా ఉండేది. ఇండస్ట్రీలో టాక్ ఏదో వేరే ఉంది, చిరంజీవి గారే పక్కన పెట్టారు వేణుమాధవ్ గారు. నిజం చెప్పు. నాగబాబు గారు షర్ట్ వేసుకోకుండా పోయి వీడిని నిజంగా వేణుమాధవ్ అన్న మరి తిరిగి లోకాలకి వెళ్ళిపోయినా కూడా వేణుమాధవ్ నాకు చేసింది నేను ఇప్పుడు కూడా మర్చిపోనమ్మా. అర్ధరాత్రి వరకు ఆ విషయం నేను ఈ రోజు వరకు వేణుమాధవ్ మర్చిపోను అన్నాడు. అయితే ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేసేదంటే, నాన్న వేణుమాధవ్ ఎవరికైనా వాళ్ళ ఇబ్బంది ఉందంటే డబ్బులు ఇవ్వకపోయేది.
అలాంటి వ్యక్తి వేణుమాధవ్. ఏదేమైనా సావిత్రమ్మ గారు, మీరు నిజంగానే అంటే ఒక మంచి నటుడికి జన్మనిచ్చారు. ఈ రోజున ఆయన గురించి, ఆయన మన మధ్య లేకపోయినా మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన జ్ఞాపకాలు ఎప్పుడన్నా అంటే గుర్తొస్తూ ఉంటాడుగా కొడుకు మీకు అప్పుడప్పుడు? గుర్తుకొస్తుండ్రా అని అనబాకు నువ్వు. వాడు గుర్తుకు రావడం ఏంది? వాడు ఎప్పుడు పోయాడని, ఎప్పుడు మా దగ్గరే ఉన్నాడుగా వాడు. ఎందుకంటే ఆర్థికంగా ఏమైనా సిద్ధికారేమో కొంచెం, ఎందుకంటే అన్న చాలా సంపాదించాడు, ఆస్తులన్నీ పాపం కరిగిపోయినాయి అనేది. ఒక అరెకరం కాదు కదా, పావు ఎకరం కూడా పోలే. ఆయన ఎప్పుడు ఆస్తిమంతుడు, ఆయన ఎప్పుడు కోటీశ్వరుడే. ఆయన అన్ని విధాలా ఉంది వేణుమాధవ్కు. పిల్లలు ఇప్పుడు డిగ్రీలు చేస్తుండ్రు. అంత బతికి అంత మంచిగా అందరితో ఉండి అన్ని స్టేట్లలో పేరు పొంది మంచిగా అయిపోయి. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మనం మౌలాలి హౌసింగ్ బోర్డులో ఉన్నాం. ఇక్కడ ఎందుకున్నామంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకున్నటువంటి స్టార్ కమెడియన్ వేణుమాధవ్ గారి యొక్క మదర్ ఇల్లు ఇది. సో అమ్మని పలకరిందాం. ఎందుకంటే వేణుమాధవ్ గారు నటుడిగా, హాస్య నటుడిగా ఎన్నో చిత్రాల్లో నటించి చాలామంది ప్రేక్షకుల యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన చేసిన చిత్రాల్లో ఉన్నటువంటి కామెడీ సీన్స్ ఇప్పటికీ కూడా ప్రజలందరినీ అలరిస్తూ ఉన్నాయి. సో వీళ్ళు అంటే నటుడుగానే కాకుండా వాళ్ళ మదరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు ఒక 30 సంవత్సరాల పార్టీకి సేవ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో వాళ్ళ మదర్ని పలకరిస్తూ అటు పొలిటికల్గా ఇటు వాళ్ళ ఫ్యామిలీ పరంగా వేణుమాధవ్ గారి గురించి కూడా అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇది వాళ్ళ ఇల్లు మనం చూస్తూ ఉన్నాం మౌలాలిలో. సో లోపలికి వెళ్ళి మరి వాళ్ళ అమ్మగారిని పలకరిద్దాం, సావిత్రమ్మ గారిని. వచ్చేయండి. సో ఎట్టకేలకి మొత్తానికైతే వేణుమాధవ్ గారి మదర్ని అయితే కలవడానికి వచ్చాము. సో అమ్మను కూడా అప్పుడు పరిచయం చేసుకుని మరి వేణుమాధవ్ గారి గురించి, అదేవిధంగా అసలు వేణుమాధవ్ గారి వాళ్ళ మదర్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా అమ్మ కాంగ్రెస్ పార్టీలో ఎంతో అద్భుతమైనటువంటి వర్క్ చేసినటువంటి నేపథ్యం ఉంది. సో మొత్తం అన్నీ కూడా వేణుమాధవ్ గారి మదర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ముందు అమ్మ ఉన్నారు, అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే. ఇన్నాళ్ళకి అంటే మిమ్మల్ని అడిగి ఇంకా నేను విసిగిపోయా, వదిలేసాగా. అమ్మ ఇంకా నాకు ఎలాగ ఇంటర్వ్యూ ఇవ్వదు అని. మొత్తానికైతే ఇన్నాళ్ళకి నీ దర్శనం జరిగింది నాకు. ఇప్పుడు నాన్న నేను ఇంటర్వ్యూ ఇవ్వలేక కాదు, 2 బాబులు పోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది ఆ తల్లికి మళ్ళీ బయటికి రావడానికి. అయితే కూడా మీలాంటి వాళ్ళు నన్ను మాట్లాడుతూ ఎంతో మంది ఛానల్స్ వాళ్ళు, అమ్మ మీరు ఒకసారి మాట్లాడాలని మాట్లాడితే సరే ఒకసారి మాట్లాడదాం అన్నట్టుగా నేను ఓకే అన్నా. ఆ రవి మా 2 years అయిపోయింది రవి నాకు పరిచయమే కదా. నేనే కదా మరి. అదే నువ్వే పరిచయం. 2 సంవత్సరాల నుండి మధ్యలో నువ్వు కానీ రోషన్ కానీ మధ్యలోనే ఉంటాడు. రోషన్ అన్నది నువ్వు, అమ్మ నువ్వు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే నేను ఏడుస్తా అన్నాడు రోషన్. అవునా? ఏమంటానంటే నాన్న నేను కొంచెం ఒక మనిషిలాగా కానీ కదా, 2 బాబులు పోయిన తర్వాత నేను మనిషిలాగా కావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. చాలా టైం పడుతుంది అమ్మా, ఎందుకంటే వెంటనే కదా పాపం, వెంటనే అంత చాలా చాలా ఇదైపోయింది. మీ అందరి సంతోషం కోసం తప్పకుండా ఒకసారి మాట్లాడదామని నేను కూడా అనుకొని మాట్లాడుతున్నారు. అవి ఎలా ఉందమ్మా ఇప్పుడు ఆరోగ్యం అంతా? పర్వాలే, ఓకే, చాలా బాగుండి పరిగెత్తుతున్నా. అంటే నేననేది ఏంటంటే అక్కడి నుంచి బయటపడి మళ్ళీ మీ ఆరోగ్యం కూడా పెరుగుతుంది. పర్వాలేదు రవి, పర్వాలేదు. ఏంటి ఏం పని మీద వచ్చారు మీరంతా? మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుదాం అనుకుంటున్నాను నేను. అంటే పొలిటికల్గా అడుగుతాను, ఫ్యామిలీ పరంగా అడుగుతాను. సో ఇన్నాళ్ళు మన ఇంటర్వ్యూ ఇచ్చే అవకాశం మీరు ఇచ్చారు కాబట్టి సో కొన్ని అడుగుదాం, మనం మాట్లాడుకుందాం మంచిగానే, ఏం కాంట్రవర్సీ వద్దు, పొలిటికల్గా మాట్లాడుకుందాం, ఫ్యామిలీ పరంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ నువ్వు నన్ను అడగక ముందు నేను నీకు చెప్పనా? చెప్పు.
రవి మా పుట్టిల్లు కాంగ్రెస్, మా పుట్టిల్లు కాంగ్రెస్. ఓకే. అయితే కాంగ్రెస్ చేయాలి, కాంగ్రెస్ కే చేస్తాం. కానీ కొన్ని కారణాల వల్ల వ్యక్తుల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది, వ్యక్తుల గురించి కూడా చేయాల్సి వస్తుంది. ఓకే కదా, వ్యక్తులకు కూడా ప్రాముఖ్యత ఇవ్వాల్సింది. అవును. వస్తుంది. అందుకని మీరు ఇంటర్వ్యూ చేస్తా అంటే నేను ఒప్పుకున్నా. అందుకని ఓకే. ఏమడుగుతావు వాడు? ఏం లేదు, ఇప్పుడు సరే మనం పొలిటికల్గా మాట్లాడుకుందాం. అలా విధంగా అన్న నిజంగా వేణుమాధవ్ అన్న మరి తిరిగి లోకాలకి వెళ్ళిపోయినా కూడా ఆయన వీడియోస్ కానీ, ఆయన సినిమాలో క్లిప్పింగ్స్ కానీ, ఆయన చేసినటువంటి కామెడీ సీన్లు కానీ నిజంగా ఎవరు మర్చిపోలేం. నిజంగా ఒక విధంగా చెప్పాలంటే నభూతో నా భవిష్యత్. అన్నను గురించి మనం ఏం మాట్లాడుకున్నా చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకు చెప్తానంటే కామెడీలో అతను కొత్త వరవడి సృష్టించినటువంటి వ్యక్తి. ఆయన ఈజ్ ఎ లెజెండ్. అన్న గురించి అన్న వీడియోస్ అన్ని చూస్తున్నప్పుడు అలా ఇప్పటికీ కూడా కొన్ని వీడియోస్ చూస్తుంటే చాలా ఆనందం అనిపిస్తుంటుంది, మనస్ఫూర్తిగా నవ్వుకుంటాం. నిన్న ఒక విషయం జరిగింది చెప్తా. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ గారు అక్కడ ఆ ఏరియా, మా ఏరియా ఇది ఇక్కడ ఏరియా అంతా మౌలాలి హౌసింగ్ బోర్డ్ అంతా మా ఏరియానే. మా పిల్లలు అంతా ఉండేది ఇక్కడే. మా మనవలు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు అంతా ఇక్కడే. అయితే ఏమన్నారంటే అమ్మ అదే ఏదో మా మాటకు ఫోన్ చేస్తే అమ్మ మీరా వేణుమాధవ్ మదరా, అమ్మ మీతో నేను మాట్లాడుతుంటా, మీరు మాట్లాడకండి అమ్మా, నేనే మాట్లాడతా. మాట్లాడు బాబు మాట్లాడు. ఇగో అక్కడ నుండి మీ ఏరియా నుండి వీళ్ళు వచ్చారమ్మా ఇవాళ మా దానికి, ఇది మా ప్రోగ్రామ్కి వచ్చారట, ఏదో బీజేపీలో అదే వస్తే అక్కడ మీరు జ్ఞాపకం వచ్చారమ్మా. వేణుమాధవ్ నాకు చేసింది నేను ఇప్పుడు కూడా మర్చిపోనమ్మా. అర్ధరాత్రి వరకు నేను షూటింగ్ అదే తిరిగి నేను వెళ్తే నన్ను కూర్చోబెట్టి సార్ ఒక 20 నిమిషాలు నాకు టైం ఇవ్వండి అని అప్పటికప్పుడు పుల్కా చేపించి నాకు పప్పేసి అన్నం పెట్టి నన్ను మర్యాదగా చూసిండమ్మా. ఆ విషయం నేను ఈ రోజు వరకు వేణుమాధవ్ మర్చిపోను అన్నాడు. అలాంటి వ్యక్తి వేణుమాధవ్ నిజంగా. ఎందుకంటే మనం గుర్తు చేసుకోవాలి అలాంటిది. కానీ అమ్మ నిజంగా అంటే ఇన్నాళ్ళు మీరు ఎప్పుడు మీడియా ముందుకు రాలేదు కాబట్టి నేను అన్న గురించి కొన్ని అడుగుతాను, అవి చెప్పండి మీరు. అన్న సినిమాలకి దూరం కావాలని అయ్యాడా, లేకపోతే వాళ్ళు సినిమా వాళ్ళు ఏమైనా దూరం చేశారు అన్నయ్యని? ఏం లేదు నాన్న, అప్పుడు ఆరోగ్యం కొంచెం ఇది లేక బిజీగా ఆయన సొంత సినిమాలు తీసేది కదా, తీసుకుంటూ ఆయన ఇంకా బిజీగా ఉండేవాడు. దానివల్ల కూడా కొంచెం డిస్టర్బ్ అయింది ఆయనకు. అయితే ఆయన డిస్టర్బ్ అయినంత మాత్రాన ఆయనకి ఏమన్నా నష్టమా? అంత మేమే దగ్గరుండి 2 అన్నదమ్ములు 3 అన్నదమ్ములు తల్లిని ఇట్లా నేను ఇది సేమ్ పొజిషన్ లో నేను కూర్చుంటే ఎప్పుడైనా నా కొడుకులు 3 అట్లా కూర్చుంటారు. అమ్మాయి వాళ్ళు ఏం చేద్దాం, ఎంత ఇద్దాం, ఎంత చేద్దాం, ఎంత కొందాం, ఎన్ని అమ్ముదాం, మొత్తం 4 కూర్చుని డిస్కస్ చేసుకుంటారు. నాకే క్యాష్ నాదే. అమ్మ ఈ రోజు ఈ పలానా ఎకరం కొందాం నాన్న, ఈ రోజు ఇది కొందాం. ఆయన దగ్గర డబ్బులు ఉండే అన్ని వేస్ట్ కాకుండా చాలా వరకు వేస్టే అయినాయి. ఇంకా కాకుండా ఆ డబ్బునంతా వాళ్ళు 3 అన్నదమ్ములు నేను కలిసి ఆయన ఆస్తి పాస్తుల్ని భగవంతుడి దయ వల్ల అన్ని సమకూర్చినాం. 10 ఎకరాల పత్తి చేను, 5 ఎకరాల పొలం, అవి ఆయన వరకు ఉన్నది. ఆయన ఇంకా సినిమాలో చేసినా చేయకపోయినా ఆయనకు విరక్తి పుట్టినా ఆయన ఎవరినో వద్దు అనే అంత సీన్ లేదు ఆయనకు. ఆయన ఎప్పుడూ యాక్టరే. ఆయన ఎప్పుడూ ఏమంటారు దాన్ని, ఇంకా నాకు మాటలు కొన్ని వస్తలేవు. ఆయన ఎప్పుడు ఓకే, అదే ఎప్పుడు కూడా లైవ్ లోనే ఉంటాడు. ఆయన ఇక అసలు ఆయనకి అంటే ఇప్పుడు మన మధ్య భౌతికంగా లేకపోయినా మన కళ్ళ ముందే ఉంటాడు. ఆయన కళ్ళ ముందు ఉంటాడు. తర్వాత 24 గంటలు ఆయన మేము చెప్పిన మాట, ఈ షర్ట్ బాగలేదు నాన్న, ఈ షర్ట్ వేసుకుని ఎందుకు వెళ్తున్నావురా అంటే అప్పటికప్పుడు ఆ షర్ట్ ఇడిసి మళ్ళీ వేరే షర్ట్ వేసుకునేవాడు. అయితే గద్దరిచ్చినా కోపడ్డ మమ్మల్ని మించిపోకపోయేది. ఈయన అన్నిటికీ పెత్తనం. రెండో బాబు అన్నయ్య, పెద్ద బాబు బిజినెస్, ఏది బిల్డర్, కట్టడాలు గరడాలు అమ్మడాలు అన్ని. ఇక నేనే కదా, నేను పొలిటికల్ గా ఉండే, కోర్టుకు పోయేది, కోర్టులు నేనే తిరిగేది, అన్నిటికీ నేనే, లాయర్ల దగ్గర నేనే అన్ని సమస్తం చేసి నా కొడుకుల్ని మర్చిపోవాల్సిన రోజులు వచ్చినాయి. సరే అట్లా అయిపోయింది రవి. ఈయన తనికెళ్ళబరని ఏమన్నాడో తెలుసా, ఆయన అమ్మ నువ్వు బాధపడొద్దమ్మా నేను ఏడుస్తుంటా అన్నాడు. ఆయన కారణ జన్ముడమ్మా తనికెళ్ళబరనే గారు, ఆయన కారణ జన్ముడమ్మా అన్నాడు. ఇంకేంటి
ఇక నేనేమనుకోవాలి, ఆయన కారణ జన్ముడు మధ్యలో పోయాడు, ఏం చేసేది ఉంది, అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసిపోయారు, ఏం చేసేది ఉంది చెప్తున్నాను. ఆయన పోయిన తర్వాత ఈయన డల్ అయిపోయాడు. లేకపోతే ఈయన మ్యూజిక్ డైరెక్టరు, ఇది మన ఏ పేర్లు ఎవరా వాళ్ళందరూ, ఈయన పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసేది. నేను కూడా ఇప్పుడున్న ఈ అబ్బాయి కూడా మిమిక్రీ చేయగలుగుతాడంటగా. మిమిక్రీయే కాదండి, ఆర్కెస్ట్రా మాది. ఓకే, జీకే మ్యూజికల్ ఆర్కెస్ట్రా, జీకే ఆర్కెస్ట్రా మాది. పెద్ద ఆర్కెస్ట్రా ఉండే. కొన్ని కారణాల వల్ల ఇక అన్నయ్యలు డల్ అయ్యేసరికి తమ్ముళ్ళు డల్ అయిపోయారు, వీళ్ళు డల్ అయ్యేసరికి నేను డల్ అయిపోయినా, అందరం అయిపోయి ఏదో ఇక రవి వాళ్ళ లాంటి వాళ్ళు వచ్చి తప్పనిసరిగా అమ్మ మాట్లాడాలంటే గుర్తు చేసుకోవాలి కదమ్మా. మర్చిపోయేటువంటి మనిషి కాదు కదా అది, అందుకని గుర్తు చేసుకోవాలి తప్పదు. ఎందుకంటే సినిమా కళామ తల్లికి అనేక రకాలైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి వేణుమాధవ్ గారు. బ్రహ్మానందమైన చిరంజీవి, నాగబాబు, బ్రహ్మానందం. మన ఇంటికాడ అమ్మను భోజనం పంపిమ్మను వేణు అంటే, అరే నువ్వెవడరా నా సొమ్ము తినడానికి అదేవతిరా అనేది నన్ను. అంటే నువ్వెవడరా, మా అమ్మ మాకు వండి పెడుతుంది, అమ్మ ఏం చేస్తున్నావు, మా గారెలు చేసా, కోడికూర పులుసు చేసా నాన్న పంపిస్తా, అట్లాంటి మనిషి. అయితే ప్రతి ఒక్కరికి ఆయన ఏం చేసేదంటే, నాన్న వేణుమాధవ్ ఎవరికైనా వాళ్ళ ఇబ్బంది ఉందంటే డబ్బులు ఇవ్వకపోయేది, వాళ్ళకి కావాల్సిన సరుకులు అవి నెలకు సరిపోయేటి ఇంటికి పంపించేది, భార్య బిడ్డలకు డబ్బులు ఇచ్చి పంపించేది. ఎందుకంటే డబ్బులు ఇస్తే వీళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వాళ్ళకి నెలకు కావాలని. అయితే అలాంటి స్వభావం శ్రీదేవికి ఉందే, మన యాంకర్ శ్రీదేవి. మిమ్మల్ని ఫస్ట్ ఇంటర్వ్యూ చేసినామా, ఇప్పుడు ఆ అన్నకి ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉందని ఎప్పుడు గుర్తించారు మీరు? ఏమి హెల్త్ ప్రాబ్లం ఉందండి, ఏమి హెల్త్ ప్రాబ్లం లేదు, ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంది. దాని మీద వద్దంటే మెడిసిన్ వేసుకోకపోయేది, చెప్పిన మాట వినకపోయేది. వాడు చిన్నప్పటి నుండి మరి ఆయనను వేణుమాధవ్ను కోదాల్లో ఎందుకు ఉంచావు తెలుసా? వాడు అల్లరి చిన్నప్పటి నుండి, మిమిక్రీ అల్లరి, అది ఏంటి మన ఏం సేవకు పోయేది వాడు, ఈ అవన్నీ చిన్నప్పటి నుండి వాడు అదే పని చేసేది కదా. ఎక్కడ గొడవలు కొట్లాట అంటే ఏంటి, ఈ ఆటలు పాటలు వీళ్ళే కంట్రోల్ చేసేది. ఈయన కంట్రోల్ చేసి ఆయనను ఎక్కడ పోయినా పట్టుకురావడమే. అయితే బీకామ్ వరకు కోదాళ్ళలో ఉంచాం, ఎందుకంటే వాడిని వదిలిపెడితే ఇంక ఆగమైపోతాడు. మేము కోదాళ్ళలోనే ఉన్నాం కదా, స్టడీ కాదు. ఇక ఎప్పుడైనా అబ్బా ఈ చదువు నాకు పెట్టారేంటే, ఎవరు కనిపెట్టినరో ఈ చదువునని వచ్చి కూర్చొని చదివేది. అటువంటివాడు ఎంకామ్కు ఇక్కడ హైదరాబాద్లో చేర్పించాను. హైదరాబాద్లో ఎంకామ్ చేర్పించినప్పుడే కదా ఎన్టీ రామారావు వీళ్ళు చంద్రరావు గారు మన కోదాడ వాళ్ళు పరిచయం అయ్యారు. అయి వాడిని మిమిక్రీలో చేరితే ఇక ఎన్టీ రామారావు ఆయన ఎన్టీఆర్ గారి దగ్గర బాగా ఏంటి ఆయన తినే కోవా ఇచ్చేది పెద్ద ఆయన. అయితే ఒక్కరోజు ఎన్టీ రామారావు గారు ఈ వేణుమాధవ్ ఆఫీసులో చేసింది. వేణుమాధవ్ ఆఫీసులో అంత చేసి వాళ్ళ అంత ఇట్లా మీకులాగా అన్ని ఓకే చేపించి నేను వస్తున్నా ఇంటర్వ్యూలు చెప్పి వేణుమాధవ్ అంటే అన్న ఈయనకి ఎన్ని ఫోన్లు, 2 ఫోన్లు పెడితే ఆయన 4 ఫోన్లలో మాట్లాడేది. వేణుమాధవ్ మిమిక్రీ కదా వీడిది, ఎన్టీ రామారావు కూడా తెలియదు, అంత బిజీ ఉండేది వీడు. అయితే ఆ రోజు వీడు లైట్ ఆఫ్ చేయలేదట, ఆయన ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ చేయించిండు. ఎన్టీ రామారావు ఎందుకు, ఆ వేణుమాధవ్ ఎక్కడున్నాడో పిలవండి అన్నాడట. ఏంటి సార్ పిలుస్తున్నా, ఏమయ్యా ఇక్కడ లైట్ ఉన్న చూసినావా అన్నాడట ఆఫీసులో. సార్ చూడలే. మరి లైట్ ఎందుకు ఆఫ్ చేయలే సార్? మర్చిపోయినా. ఇట్లా మర్చిపోయినందుకు ఎంత బిల్ అవుతుంది అని ఆ రోజు ప్రోగ్రామ్ మొత్తమే క్యాన్సిల్ చేసిండు అనమాట. అంత సిస్టమేటిక్ ఎన్టీ రామారావు. అంత బతికి అంత మంచిగా అందరితో ఉండి అన్ని స్టేట్లలో పేరు పొంది మంచిగా అయిపోయి గుర్తు చేసుకోవాలి కాబట్టి. ఎందుకంటే బాధ మనం తీర్చలేదు అది అంతే. ఏంటి అసలు పొలిటికల్ గా మీరు కాంగ్రెస్ పార్టీలో ఫస్ట్ లో ఉన్నారు? ఫస్ట్ లో ఉండడం కాదు, ఇప్పుడు కాంగ్రెసే. అయితే వ్యక్తిగతంగా వ్యక్తుల కోసం మనం కొన్ని పనులు చేయాలి, కొంతమంది కోసం కొన్ని పనులు చేయాల్సిందే. పార్టీ నా తల్లిగారు ఊరు, ఇప్పుడు రాజేందర్ది నా అత్తగారు ఊరు.
ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ నా అత్తగారు ఊరు అనుకోండి, మా ఆస్తులు పాస్తులు ఉన్నాయి కదా అక్కడ కోదాడ హుజూరాబాద్. కాబట్టి నేను ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? రాజేంద్రుడు. ఆ రాజేంద్రుడు కోసం నేను చేయాలి కదా, నాకు చేతనైనంత ఉడతా భక్తి. ఎందుకు అట్లా? మాకు వ్యక్తి మంచోడు అంతేనా, లేకపోతే అక్కడ ఆస్తులు ఆస్తుల గురించి అస్సలు నేను మాట్లాడా. ఆస్తులు ఎవరికి శాశ్వతం? ఆస్తులు శాశ్వతం కాదు. ఇప్పుడు మన ఈయనెవరు, మందకృష్ణ ఉపన్యాసం ఇచ్చాడు ఈటల రాజేందర్ గురించి. ఆయన చరిత్ర చెప్పిండు అనమాట మందకృష్ణ. నేను నన్ను మొత్తం ఒక 1 hour యూట్యూబ్ లో, అయితే అది వరకు కూడా తెలుసు. అయితే ఈ కరోనా టైంలో ఈ ఈటల రాజేందర్ ఈ కేసీఆర్ ప్రభుత్వంలో కదా ఈయనకు ఈ టైం వచ్చింది, ఏంటి మన ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్. ఇక ఆయన ఆ టైంలో ఉపయోగించుకున్నాడు ఈటల రాజేందర్. ఆయన ప్రతి ఒక్కరికి చేశాడు. ఇవాళ ఒక మనిషి అక్కడ ఆగమైపోయిండు అంటే ఆ మనిషికి దాన సంస్కారాలు చేసి వచ్చేవాడు. మరి అటువంటి వ్యక్తిని మరి ఎందుకు కేసీఆర్ పక్కన పెట్టాడంటారు? ఒక వ్యక్తి పెద్దవాడు, ఈ వ్యక్తిని అందరు పొగుడుతుండ్రు, ఈ వ్యక్తిని అందరూ ఇష్టపడుతుండ్రు అని అనేసరికి మనకు కొద్దిగా ఈర్ష్య ఉంటది కదా. ఓకే, అంటే కేసీఆర్ కంటే ఎదుగుతున్నాడు అన్న ఫీలింగ్ ఉంటది. అటువంటిదే. కానీ అన్నదమ్ములే కదా, వాళ్ళు కూడా అన్నదమ్ముల్లాగా అలా ఉండేవారు. అన్నదమ్ముల్లాగానే. ఇప్పుడు అన్నదమ్ములు ఎట్లనో పొలిటికల్ వాళ్ళు కూడా అంతే. పొలిటికల్ వీళ్ళంతా ఎంతో, అన్నదమ్ములు కూడా అంతే. అన్నదమ్ములు రోజు కలిసి ఉంటారా? ఎప్పుడు కలిసి ఉంటారా? కేసీఆర్ గారు కూడా వాళ్ళు కూడా కలిసి లేరు కదా. అటువంటి టైంలో ఈటల రాజేందర్ కూడా పక్కకు జరగాల్సి వచ్చింది. పక్కకు జరుగుతాడు ఈటల రాజేందర్. అంటే ఈటల రాజేందర్ గారు పక్కకు జరిగారు అనుకుంటున్నారా, వాళ్ళే జరిపారు అనుకుంటున్నారా? 2 విధాల. ఇప్పుడు పొమ్మన లేక పొగబడితే జరుగుతారా, లేకుంటే వీళ్ళే వెళ్తారా? అంతే కదా. అది 2 విధాలు ఉంటది ఒక మనిషికి. అది 2 విధాలు ఉంది. ఆ 2 విధాల సంగతి అదే విషయం. అయితే రాజేందర్ గారు ఇవాళ పెళ్లి అవుతుంది అంటే ఒక బీద పిల్లలకు ఆయన వచ్చి భార్యాభర్తలు సారెబెట్టి చూసేవాడు. అయితే ఈ విధంగా నేను ఈటల రాజేందర్ గారిని ఇప్పుడు 10 సంవత్సరాల నుండి చూస్తే అబ్జర్వ్ చేస్తాం. ఆహా, వీళ్ళు రాజేందర్ గారా, ఓహో ఈ ఊరు వచ్చాడా, ఆహా ఎక్కడికి వచ్చారా, ఆహా పలానా పని చేశారా అనే గుర్తింపు ఉంది. కానీ బయటపడి మనం ఎందుకు చేస్తాం? అయితే బయటపడ్డా రాజేందర్ గారితో మాట్లాడి ఆయనతో శాలువా కప్పించుకున్నా, ఆయనతో మాట్లాడా, సార్ మీ అండదండలు కావాలి మాకు. ఎవరండి మరి ఏమన్నారు ఆయన? ఓకే. ఇప్పుడు నేను ఆయన ఏం ఆస్తులు ఏం అడగలేదే, నాకు ఇది కావాలి అని ఏం అడగలేదే, అది సంగతి. మరి ఇప్పుడు మరి ఆల్రెడీ ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా దిగుతున్నారు ఆయన. నేను తిరుగుతున్నా ఆయనతో పాటు తిరుగు. నాకున్న లొకేషన్ వరకు మాకు ఒక 10-15 ఈ నియోజకవర్గం అది హౌసింగ్ బోర్డు వరకు ఏదో ఆయన కొన్ని ఓట్లు పడేలా మీరు కూడా చేస్తారు. మీరు కూడా ఎందుకు అంత అభిమానం ఈటల రాజేందర్ గారు అంటే మీకు? అరే ఒక వ్యక్తి మంచి పనులు చేస్తుండంటే అతనికి అందరం చేయాలయ్యా. మరి ఈ వ్యక్తి మంచిగా చేసుంటే మన ఎందుకు ఓడిపోయాడు? అది సహజం. ఒక్కసారి ఓడిపోతేనే రెండోసారి గ్రేట్ అవుతాం. ఒకసారి ఓడిపోవాలి. ఇప్పుడు ఇట్లా ఉంటే ఎట్లా? ఎందుకు చేస్తుండ్రు అంటే వ్యక్తులను చూసి చేస్తాం. ఇప్పుడు రవి వచ్చాడు అనేసరికి నేను కొద్దిగా పెద్ద అట్లా అనుకుంటాం, అబ్బో యంగ్ పిల్లోడు చాలా హుషారున్నాడు, రవి క్లెవర్ రా, రాజులరా కృష్ణ అని మాట్లాడా. అంతేనా? రాజేందర్ ఏమంట, అరే చాలా మర్యాదస్తుడట, ఈయన చాలా ఉత్తముడట, ఏదన్నా హెల్ప్ కావాలంటే చేస్తాడట, 10 రూపాయలు ఇవ్వంటే ఇస్తాడట అనే పేరు వచ్చింది ఆయనకు. కాబట్టి అందరం అది చేద్దాం. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడేది ఉంది. కాంగ్రెస్ పార్టీ నా తల్లిగారు అని చెప్పే. కానీ మరి ఈ ఏరియా నుంచి కాంగ్రెస్ నుంచి కూడా దిగుతున్నారు కదా. ఇంకొక మాట సునీత మహేందర్ రెడ్డి గారు ఇంకో మాట, 3 సార్లు ఎంపీ ఎలక్షన్ కు నేను అక్కడ పని చేసిన అని చెప్పితే ఇంకా నేను ఏంటనేది నీకు అర్థమైందా? ఎక్కడ? కోదాడ మన ఈయన బిఎన్ రెడ్డి మేము అట్లా చేసి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న పద్మావతి గారు అన్న నాకు చాలా ఇష్టం. మేమంటే సావిత్రి గారు బాగున్నారా, ఏంటి మీ ఆరోగ్యం బాగుందా, మీ ఆర్థికంగా బాగున్నారా అని అమ్మ కూడా అడుగుతుంది, మేడం కూడా అడుగుతారు. అయితే అదే ఇది ఓకే. సో పార్టీ అయితే మారరు. పార్టీ ఎందుకు సరే. ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇప్పుడు కాంగ్రెస్ పోటీ చేస్తుంది, బీజేపీ పోటీ చేస్తుంది, బీఆర్ఎస్ పోటీ చేస్తుంది. మరి ఇప్పుడు రాజేంద్ర గారిని మీరు గెలవాలని కోరుకుంటున్నా. ఓకే. పార్టీ పరంగా కాదు, వ్యక్తిగతంగా. సో మొత్తానికైతే మీకు
ఈటల రాజేందర్ గారు ఒక పద్ధతులు నచ్చాయి అంటారు. ఓకే. నచ్చాయి. ఓకే. ఇప్పుడు మరి కాంగ్రెస్ అధికారంలో ఉంది ఇక్కడ, ఇది మన తెలంగాణలో. ఏంటి 6 గ్యారెంటీలు అన్నారు. మరి మీరు కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక సీనియర్ నాయకురాలుగా అప్పుడు చేసిన అనుభవంతో ఈ 6 గ్యారెంటీల మీద మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి? ఏమనుకుంటున్నారు? 6 గ్యారెంటీలు నిజంగానే జరుగుతాయా? దీనివల్ల మంచి ఉందా, చెడు ఉందా? ఈ బస్సులు ఫ్రీ బస్సులు పెట్టడం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఫ్రీ బస్సులు పెట్టడం నా అనుభవం ప్రకారం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే మరి ప్రభుత్వానికి కూడా అది ఇన్కమ్ కావాలి, ఆదాయం రావాలి కదా ప్రభుత్వానికి కూడా. మరి ప్రభుత్వానికి లేకుండా అదే 6 గ్యారంటీలు, ఈ వీళ్ళకు 5 లక్షలు, వాళ్ళకు 10 లక్షలు, వీళ్ళకు ఇది, వాళ్ళకు అది. ఎందుకయ్యా కష్టం చేసుకోవాలి? కొంత గొప్ప బీద సాదా వాళ్ళకి ఇవ్వాలి కదా, బీద సాదా వాళ్ళని చూడాలి. ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు ఉంటారు బాబు, ప్రభుత్వం వీళ్ళని కూడా గుర్తించాలి. వాళ్ళంతా జర్నలిస్టులే అని వదిలిపెట్టొద్దు, ఇటువంటి వాళ్ళని గుర్తించాలి, బీద సాదాలు గుర్తించాలి. ఈ ఫ్రీ బస్సులు అంటే కొంచెం కష్టమే. ఓకే. మరి ఇది 200 యూనిట్ల కరెంటు విషయంలో ఏమనుకుంటున్నారు మీరు? ప్రభుత్వానికి అప్పుల పాలు, ఇప్పటికే అప్పుల పాలైంది ప్రభుత్వం అంతా, ఆగమడిపోయింది ప్రభుత్వం. ఇంకా అప్పుల పాలు కాకుండా మన కరెంటు బిల్లు మనమే తగ్గించి కొంచెం కట్టుకొని మన పని మనం చేసుకొని, ఇక ఇప్పుడు ఏముందంటే ప్రపంచానికి ఇది డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి, ఇల్లు కట్టియాలి, వాళ్ళ అన్నం కూరలు ఉండాలి, మన ప్లేట్లో పెట్టాలి. ఎందుకయ్యా? ఎందుకు? మన కష్టం చేసుకునేటప్పుడు మనల్ని గమనించి కొంచెం బీద సాదా చూసి హెల్ప్ చేసి చేయాలి. ఇప్పుడు మీ జర్నలిస్టుల గురించి నేను మాట్లాడేది ఇవాళ రోజు కాదు, నేను ఎప్పటి నుండో ఎందుకంటే అరే ఈ పిల్లలు ఇంత కష్టం చేస్తారు, వీళ్ళని ఎందుకు గుర్తించారు అనుకుంటాను నేను. ఇప్పుడు గుర్తించాలి. కొండా సురేఖ మాట్లాడారు జర్నలిస్టుల గురించి. కొండా సురేఖ కలిశాను కదా మొన్న పోయినప్పుడు, వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. మురళి, ఓ వేణుమాధవ్ మాకు భోజనం పెట్టించాడమ్మా, మీరు ఫిష్ కర్రీ వేసి భోజనం పెట్టారమ్మా. కొండా మురళి చాలా బాగుందమ్మా. అమ్మ ఏం పనికి వచ్చారు మీరు? మా చెల్లె కొడుకు కొద్దిగా మెడికల్ ఉంటే ఇబ్బంది ఉంటే నేను కొండా సురేఖ హన్మకొండ వెళ్ళాను. వెళ్తే ఏంటమ్మా మీతోటి ఏం పని లేదు సార్, మీరు నమస్కారం అమ్మతో మాట్లాడతా అని వచ్చా కిందికి. సరే, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం బెటర్ అనిపించిందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బెటర్ అనిపిస్తుందా? మీ ఒపీనియన్, ఎందుకంటే మీరు సీనియర్ కాబట్టి మీకు పార్టీ తరపున కొంచెం మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. నానా పార్టీ మార్పు ఉండాలి, పార్టీలలో మార్పు కావాలి. ఆయన 10 సంవత్సరాలు చేసిండు. ఎట్లా చేసిండు? బాగా చేసిండు, పర్లేదా? అంటే మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు మీరు? చేశారు, ఆయనకు చేతనైనంత ఆయన చేశాడు. ఆయనకు చేతనైనంత ఆయన చేశారు. విమర్శించేంత మనం విమర్శించొద్దు, లోపాలు ఏమైనా చెప్పుకోవచ్చు, తప్పే ఉంది. లోపాలు వద్దు, విమర్శించొద్దు. ఆయన పని ఆయన చేసుకున్నారు. ఆయనకు ఎవరు చెప్పారు సమాధానం? ప్రజలు చెప్పారు. ఏమని? మార్పు కావాలి, ఈయనను కొంచెం పక్కకు పెడదాం అనుకున్నారు కదా, అదే జరిగింది. 100 రోజులు ఎన్ని చేస్తా అన్నారు, ఆల్రెడీ 4 నెలలు నడుస్తుంది. మా కొద్దిగా ఓపిక పట్టాలి కదా. అంటే నేను కాంగ్రెస్ పార్టీ లేదు, నేను కూడా అంటాను. ఇప్పుడు సరే, ఆయన రేవంత్ రెడ్డి గారు ఏదో ఉద్వేగంలోనూ ఇంకో రకంగా కాదు, 33 నెలల్లో అన్ని చేసేస్తాం 100 రోజులు అన్నారు, కానీ జరగలేదు కదా. ఆయన ఏమనుకున్నారంటే జరుగుతుంది చేస్తా అనేటువంటి ఉత్సాహం ఉంది ఆయనకు. ఆయనకంత ఇది ఉంది, ఏంటి జరుగుతుంది చేస్తా 100 రోజుల్లో చేస్తా అని అనుకున్నాడు. ప్రయత్నం చేస్తుండు, కొంచెం ఓపిక పడదాం మనం కూడా. చూద్దాం, ఈ ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు చేయకపోతే అప్పుడు ఎలాగ ప్రజలు కేసీఆర్ గారిని అట్లా పక్కన పెట్టారు. చేయకపోతే అనేది కాకుండా చేయించుకుందామంటే అంటే ఏమనంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే ఖజానా ఖాళీ అయిపోయింది, ఏమి లేదు అంటున్నారు. ఆయన ఉన్నాడు కదా మోడీ, ఇప్పుడు ఆయన చేస్తాడు. మోడీ సహాయం చేస్తాడంటారా? చేయడమడే. మోడీ సహాయం చేయకుంటే ప్రభుత్వం ఎట్లయితే? మోడీ సహాయం చేస్తాడు. ఇప్పుడు పార్టీలన్నీ లాస్ లో ఉన్నాయి అనే కదా ఈ బీజేపీకి ఓటేయమనేది. ఎంపీలు ఎక్కువ స్థానాలు గెలవాలి, ఆయనను ఎక్కువ స్థానాలు గెలిపిస్తే ఆయన హెల్ప్ ఉంటది మోడీది అనే కదా. అమ్మా సరే, ఇప్పుడు పొలిటికల్గా మీ అభిప్రాయం చెప్పేశారు, బాగుంది. బట్ మీరు అంటే అన్న చాలా సినిమాల్లో చేసి చాలా గడించాడు, మంచి డబ్బులు సంపాదించాడు అన్నారు, కానీ ఎందుకో మరి ఆర్థికంగా అంత బాగా లేరేమో అనిపిస్తుంది నాకు.
ఏమన్నా ప్రాబ్లం అయిందా ఏంటి అసలు? అనిపిస్తుందా నీకు? ఎందుకు అనిపించింది నాకు, ఎందుకంటే ఆర్థికంగా ఏమైనా సిద్ధికారేమో కొంచెం, ఎందుకంటే అన్న చాలా సంపాదించాడు, ఆస్తులన్నీ పాపం అరిగిపోయినాయి అనే కరిగిపోయినాయి అనేది ఆస్తుల ఎవరి మీ మా అంటే బయట అన్నయ్య అన్నయ్య గారి అన్నకు ఆస్తులు ఒరిగినాయి. అన్నయ్య ఒక్క ఆస్తి కూడా భగవంతుడి దయ వల్ల, వాళ్ళ అన్నదమ్ముల దయ వల్ల, వాళ్ళ ముగ్గురు అన్నదమ్ముల దయ వల్ల అన్నయ్య ఆస్తి ఒక అరెకరం కూడా పోలేదు. ఓకే. అన్నయ్య వేణుమాధవ్ ఆస్తి విగ్రహం పెట్టినాం, గాంధీ విగ్రహం పెట్టినాం, ప్రజలకు సేవ చేసినాం, అంత మన వేణుమాధవ్ ఆస్తి ఒక అరెకరం కాదు, పావు ఎకరం కూడా పోలే. అన్ని ఆస్తులు అన్ని అట్నే ఉన్నాయి. వేణుమాధవ్ ఎప్పుడు బీదోడు కాదు, వేణుమాధవ్ ఎప్పుడు లోపలికి పోలే. ఆయన ముగ్గురు అన్నదమ్ములు ఆయనకు హెల్ప్ చేసి ఆయన నిలబెట్టి, తల్లి స్థానంలో తల్లి ఉంది. ఒక అరెకరం కాదు కదా, పావు ఎకరం కూడా పోలే. ఆయన ఎప్పుడు ఆస్తిమంతుడే, ఆయన ఎప్పుడు కోటీశ్వరుడే. ఆయన అన్ని విధాలా ఉంది వేణుమాధవ్కు. పిల్లలు ఇప్పుడు డిగ్రీలు చేస్తున్నారు, ఇద్దరు మగ పిల్లలే చేస్తుండ్రు. వాళ్ళకు కూడా ఏం ఇబ్బంది లేదు, ఏం పర్వాలేదు. సరే, ఇప్పుడు ఇండస్ట్రీలో ఎవరన్నా ఇప్పుడు పలకరించడానికి వస్తున్నారా మిమ్మల్ని? ఎవరి బాధలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళు మన దగ్గరికి ఎక్కడ వస్తారయ్యా? ఎవరు పలకరిస్తారు నాన్న? ఎవరి బాధలలో, ఎవరి పనులలో వాళ్ళు ఉంటారు. మనకు అవసరం కూడా అంత కదా వాళ్ళతో. నాకే 25 మంది మనవలు మనవరాళ్ళు, ఒక 20 మంది ఫ్యామిలీ. వీళ్ళతోటే మాట్లాడలేక, చూడలేక, వీళ్ళనే అది చేయలేక, వీళ్ళు అన్ని జోకులు మాట్లాడతారు అన్ని. నా బిడ్డలంతా సంగీతం, నా పెద్ద బిడ్డ సంగీత ప్రియురాలు, చిన్న మనవరాలు ఈమె, అందరూ. ఆ చిన్న బాబు కూర్చున్నాడు, ఆయన డాన్సరు. ఆ బబ్బులు అని ఒక చిన్న బాబు ఉన్నాడు, వాడు డాన్సరు. శేఖర్ మాస్టర్ తోటి ఒకసారి నాకు పరిచయం చేపిస్తున్నాను, సరే నెంబర్ పనిచేయలే. అయితే అందరూ కళాకారులే, అందరు మిమిక్రీ. మా బాబు ఎక్కడ పోయినా వేణుమాధవ్ నీకు మిమిక్రీ ఎట్లా వచ్చు అంటే మా అమ్మ ద్వారా అనేది. ఇప్పుడు 2 మాటలు నేను మిమిక్రీ మాట్లాడినా, చూసినా ఎన్టీ రామారావు. అవునా? ఏం బ్రదర్ ఏంటి లైట్ ఎందుకు వెలుగుతుంది అన్నాడు కదా. అలాంటి మిమిక్రీలు అన్ని చదువుకున్నాం. మెడికల్ చేసా, గైనకాలజిస్ట్ చేసా, 30 years సర్వీస్ చేశాను. అలా 50 రూపీస్ ఇస్తే డెలివరీ చేసా. అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టా కోదాడులో. అమ్మగారు వచ్చిందంటే ముస్లిమ్స్ బీదోళ్ళు, ముఖ్యంగా లంబాడి తండలు, లేబర్ అంతా నాకే, నన్నే కోపడేది. నువ్వు దినం ఇంకొక ఆపరేషన్లు లేకుండా డెలివరీలు చేసేది. 50 రూపాయలు ఇస్తే డెలివరీ చేసేది. అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టేది. 4 పని మనుషులు ఉండేది. ఇంత పెద్ద గిన్నెల అన్నం వండేది. వాళ్ళ నాన్నగారు చాలా ధర్మాత్ముడు, వేణుమాధవ్ నాన్నగారు. అన్నీ అనుభవించినాం. కోదాళ్ళలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, మన ఈ రెడ్డి గారు కదా, ఎవరు మన ఇప్పుడు బిఎన్ రెడ్డి గారు కానీ, కాలు బయట ఇట్లా పెట్టి కూర్చుంటే 10 మంది నా జీబులో ఎక్కేది తెలుసా. ఇప్పుడు కూడా నువ్వు అదే మాట. కోదాళ్ళలో డాక్టర్ సావిత్రమ్మ గారు జీబులో కాలు బయట పెట్టి కూర్చుంటే చంద్రారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అటువంటోళ్ళు మహామహులు నా ఎంబడి 10 మంది ఉండేవాళ్ళు. 10 మందికి టీలు ఇచ్చేదాన్ని. అట్లంతా ఇవ్వండి ఇంటర్వ్యూ, ఏం పర్వాలేదు. ఇప్పుడు వేణుమాధవ్ గారు 2 అబ్బాయిలు వస్తున్నారమ్మా నేను చూడడానికి? వస్తూ ఉంటారు, తక్కువ వస్తారు. వాళ్ళ అమ్మగారు ఉంది, వాళ్ళ అమ్మ ఉంది కదా, కొంచెం అట్లా ఉంటారు. అయితే కూడా వాళ్ళు రాకుంటే నేనే వెళ్తా కదా. వాళ్ళు వచ్చి నానమ్మ అని, నన్ను నానమ్మ అని పలకరించే వాళ్ళు 22 మంది ఉన్నారన్న కదా. అదే చెప్పారు నన్ను పీక్కొని తినేవాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు నన్ను పలకరించేది, నేనే వాళ్ళని పలకరిస్తాను. అవునా? నానమ్మ కాబట్టి తప్పదు, బాధ్యత. తప్పదని కాదు, ఆ ప్రేమ ఉంటుంది. కొడుకులుగా మరి ఉంటది. బిడ్డ కొడుకులైనా కొడుకులైనా అందరు ఉంటారు. అది సంగతి. ఇప్పుడు ఇండస్ట్రీకి మీరు వేణుమాధవ్ గారు సినిమా యాక్టర్ గా ఉన్నప్పుడు, ఆయన యాక్ట్ చేసినప్పుడు మీరు వెళ్ళేవారా లొకేషన్లకి? ఎప్పుడన్నా ఒకసారి. కానీ ఎవ్వరు మా పిల్లలు కానీ మేము కానీ అంత 20 మంది ఫ్యామిలీ ఉండేది ఇంట్లో. ఎప్పుడు 20 మంది మా ఫ్యామిలీ మెంబర్స్, మా పెద్ద కోడళ్ళంతా అన్నీ. అంతేగాని మేము సినిమా దాంట్లో పోయడం,
ఇది చేయడం. నేను మాత్రం ఎప్పుడన్నా ముఖ్యమైన బ్రహ్మానందం మీటింగ్లో అవో ఎప్పుడన్నా ఉంటే పిలుస్తాను. చిరంజీవి గారిని కలిసారమ్మా? మీరు వెళ్ళారా చిరంజీవి గారి దగ్గరికి? ఎప్పుడన్నా వెళ్ళారా? ఆయన వచ్చి కాళ్ళు మొక్కలేదా ఓకే ఓకే. నన్ను వచ్చి పట్టుకొని ఏడిసి ఆయన చాలా ఎప్పుడన్నా కనబడమ్మా అనేది. ఎందుకు కనబడతాం నాన్న, వాళ్ళు ఎక్కడనో ఉంటారు, మనం ఎక్కడనో ఉంటాం, వీళ్ళ దగ్గర. కానీ జై చిరంజీవి సినిమాలో చిరంజీవి గారితో సినిమా మొత్తం కూడా వేణుమాధవ్ గారు చేయడం అనేది మంచి. అదొక్కటే ఏంది, అన్ని ఆయనది, ఆయన సినిమాలన్నీ ఆయనే చేసింది. ఇది ఎంబీబీఎస్, శంకర్దాద ఎంబీబీఎస్ అన్ని చేశాడు. ఇంకా నిజంగానే మరి ఏమనిపిస్తుందమ్మా వేణుమాధవ్ గారు లేకపోవడం మీకు ఎలా అనిపిస్తుంది? బాధ. ఇప్పుడు నీకేం చెప్పా, ఆయన పోయిన తర్వాత 3 సంవత్సరాల్లో ఈ అవతారం అయిన మనిషి. ఆ తర్వాత ఆయన అన్నయ్య కూడా వాళ్ళిద్దరు పోయిన తర్వాతనే చాలా డల్ అయ్యాడు. అవును చెప్పాడు. గోపాలకృష్ణ, ఈయన గోపాలకృష్ణ, ఆయన విక్రమ్ బాబు, ఈయన పేరు విక్రమ, వేణుమాధవ్ గారు, గోపాలకృష్ణ గారు, ముగ్గురు కుమారులు, ఇద్దరు బిడ్డలు. ఎవరు మన ఇందిరా కుమారి, ఆమె ప్రొఫెసర్, ఆయన భర్త కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్. చిన్న ఆమె మంచి స్థితిలోనే ఉన్నారు. 2 బిడ్డలు 3 కొడుకులు. నాకు 5. ఫస్ట్ మరి వేణుమాధవ్ గారు సినిమాల్లోకి వెళ్తారన్నప్పుడు మీరు ఎంకరేజ్ చేశారా? ఎట్లా చేయలే, బాగా పట్టుకొని కొట్టి తిట్టి వాడిని బలవంతంగా సినిమాలకు పంపించను. ఎవరో సహాయం చేసి ఎవరు రికమెండేషన్ ఇస్తే సినిమాలకు పోలే వేణుమాధవ్. అసలు వాడు పోయి తప్పించుకున్నా కొద్ది ఈయన పట్టుకొచ్చేది. రెండో బాబు వాడు సినిమాకు నేను అంతసేపు నేను షూటింగ్ చేస్తానా అని అసలు వెళ్ళకపోయేది. తిరగడం అలవాటు కదా బాగా ఫ్రెండ్స్తో. ఆయనను ఎవరన్నా రికమెండేషన్ చేయలే సినిమాకు. ఇక్కడ అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు ఆయన ప్రోగ్రామ్ చూసి ఇష్టపడి తీసుకున్నారు. సాంప్రదాయం సినిమాలో తీసుకుంటే కూడా వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టలేదా? డైరెక్ట్ గా వెళ్ళకుంటే ఈయనే కదా కోదాడు నుండి వెళ్ళి మళ్ళీ ఆయన సరి చేసి తీసుకెళ్లి ఈయన కూర్చొని ఆయనతో షూటింగ్ చేపించేది. ఈయన కూర్చొని ఆయనతో షూటింగ్ చేపించేది. రెండో బాబు ఈయన చేసిన మిమిక్రీ చూసి ప్రోగ్రామ్ చూసి వాళ్ళు అందులో పెట్టుకున్నారు. అంతేగాని ఎవరి రికమెండేషన్ ఎవరిది లేదు. సరే ప్రొడ్యూసర్గా సినిమా చేశారు కదా, మరి అప్పుడు ఎందుకు డబ్బులు మనకు ప్రొడ్యూసర్ ఎందుకంటే నువ్వు అనలేదమ్మా ఏనాడు కూడా? మస్తుగా ఎందుకు. లాస్ట్కి ఇంకొక విషయం ఉంది చెప్తా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనం అంతా ఒక్క ఫ్యామిలీ కదా. ఒక్క ఫ్యామిలీ అయితే విడిపోయి నామినేషన్ వేయొచ్చా? 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 అయితే మాకు తెలియకుండా మమ్మల్ని మభ్య పెట్టి వాడు వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్తో అక్కడ నామినేషన్ వేసింది. ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేస్తాడు కదా, ఆయనకి ఏం తక్కువ. అయితే వేసింది. వేసేసరికి ఇక అక్కడ వాళ్ళకి కొద్దిగా క్లాసెస్ వచ్చేసరికి ఈయన అప్పుడు దాకా ఈయన ఎక్కడో ఊర్లో ఎక్కడికో వెళ్ళినట్టుంది. వెళ్ళి లాక్కొని తీసుకొచ్చి నీకు ఇవన్నీ కావాలన్నా, ఇవి మన పేరు ఊరు అన్ని ఇది అయితే అని తీసుకొచ్చాడు. అప్పటి నుండి కొద్దిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నా మీద కొంచెం, నా మీద ఉంటే ఏమైతుంది, 1000 మంది నన్ను ఇష్టపడతారు అక్కడ. అమ్మగారు వచ్చిందంటే అంతేనా? అయితే ఆయన కొంచెం నారాజు ఉండే, కానీ ఇప్పుడు నారాజు ఉన్నారని అనుకోను. ఈ మధ్యకాలంలో కలిసామమ్మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసిన, మేడం కలిసిన, పద్మావతి గారిని. నేను కోదాడు పోయినప్పుడు మేడం కలిసి. ఇప్పుడు ఉన్నారమ్మా కోదాడులో ఇల్లు అవి ఉన్నాయా? ఇప్పుడు మా ఇల్లు లేదు, ఇల్లు లేదు, అన్ని తీసేసిన. వేణుమాధవ్ కోసమే వాళ్ళ నాన్నగారు ఏమనంటే ఇక చాలు మనం ఇక్కడ వేణు పొజిషన్ లో ఉన్నాడు, మనం అందరం అక్కడ ఉందామని తీసుకొచ్చిండు. ఓకే. ప్రొడ్యూసర్ గా చేశాడు 2-3 సినిమాలు. మరి వద్దని మీరు చెప్పినా కూడా వినలే? వింటే విన్నాడు, లేకుంటే లేదు. పోతే పోయినాయి. అవేమి లెక్క వాడికి ఆ డబ్బులు, అవేమి పోయినాయని బాధ, అవి ఉన్నాయని బాధ. వచ్చినట్టు ప్రొడ్యూసర్కు వచ్చినాయి కావచ్చు కొద్దిగా డబ్బులు. అదిగాక వాడు ఏమన్నా లాస్ అయ్యాడా? లాస్ అయ్యాడని అంటున్నారు. అందుడు వల్ల అస్సలు వేణుమాధవ్ డల్ అయ్యాడు, చేతులు కాల్చుకున్నాడు అనవసరంగా. ఇప్పుడు నేను బల్ల గుద్ది చెప్తున్నా, వేణుమాధవ్ ఎక్కడ లాస్ కాలేదు. వేణుమాధవ్ కొంచెం ర్యాష్గా మాట్లాడతాడు అందరితో. ఎందుకు మన వాళ్ళకు కూడా తెలుసు, ఎవరి మన యాంకర్స్ కూడా అందరికీ తెలుసు. ఏంటయ్యా
నీకేంటి ఇంత ఆస్తు ఇది లేదంటే నాకు అన్నీ ఉన్నాయి, నేను గొప్పోడిని, నాకు అన్ని ఆస్తులు ఉన్నాయి అనేది కదా. నిజంగా ఉన్నాయి, నిజం నాన్న రవి. ఆయన ఆస్తులు ఏమో ఒక అరెకరం కూడా పోలే. మేము అందరం కలిసి సంపాదించిన ఆస్తి అంతా వేణుమాధవ్కు ఉంది. వేణుమాధవ్ ఎప్పుడు గ్రేటే, వేణుమాధవ్ ఎప్పుడు మహారాజే, ఉన్నా పోయినా అంతా మహారాజే. సో నిజంగానే అంటే చాలా మంది ఇప్పుడు యాక్టర్లుగా ఉంటూ కూడా కొన్ని ఆసైన వాళ్ళు ఎంతమంది లేరు, ఎన్ని కష్టాలు పడ్డోళ్ళు లేరు. వాళ్ళ సినిమా దాంట్లోనే ఎన్ని కష్టాలు పడితే వేణుమాధవ్ ఆయన ఒక సినిమా అప్పుడు పెద్ద సినిమా అదేదో ఉండే, ఆ సినిమాలో లాస్ అయ్యి వేణుమాధవ్ను ఎన్ని డబ్బులు అడిగితే కూడా ఇవ్వకుంటే ఈయన వెళ్ళి మాట్లాడి ఆ డబ్బులు ఇప్పించి వచ్చాడు. అది పెద్ద సినిమా, పెద్ద సినిమాకి డబ్బులు ఎగ్గొడదాం చూసారా, ఎగ్గొట్టాడని కదా. ఆ రోజు ఆయన దగ్గర తక్కువైనాయి, సినిమా తీస్తుండు, పెద్ద సినిమా తీస్తుండు ఆయన, తక్కువైనాయి డబ్బులు, చాలా తక్కువైనాయి. ఆయన ఆస్తులు అన్ని చేసినా కూడా ఆయనకు తక్కువైనాయి. ఒక టైం అటు వచ్చింది అట్లా, తర్వాత ఆయన ఫుల్ అయిపోయింది, ఆయనకు పెద్ద మంచి సక్సెస్ అయ్యిండు. అటువంటి అన్ని సహజం, అవన్నీ నడుస్తూనే ఉండే బిడ్డ, అవన్నీ. కానీ వేణుమాధవ్ మాత్రం లాస్ అయిండు, బీదోడయిండు, వాడు లేదు, ఆయనకు అనేది మాత్రం ఎవరి దగ్గర ఏది లేదు. ఆయనకు 8 ఇండ్లు ఉన్నాయి, అపార్ట్మెంట్లు, ఒక డూప్లెక్స్ ఉంది, 2 అందరు పిల్లలు, మేము అంతా బాగానే ఉన్నాం. యూట్యూబ్ లో అప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, మామూలుగా అన్ని ఛానల్స్ కూడా వచ్చినాయి. వేణుమాధవ్ గారు బతుకుండగానే వేణుమాధవ్ అయిపోయాడు అని చెప్పేసి అన్నారు. ఎవరు పుట్టించిండ్రో తెలుసా, అది పేరు చెప్పొద్దు మనం కదా, పుట్టించారు. వేణుమాధవ్ మీద అన్ని పుట్టించారు. ఆ వాడు తిరుపతి పోయి గుండు చేయించుకున్నాడు, ఎందుకో మన మొక్కుంటాయిగా. అయితే ఆ గుండు మీద అన్ని ఏదో ఏదో పుట్టించారు. పుట్టిస్తే మేము ఊరుకుంటామా, మా పిల్లోని మేము కాపాడుకోమా. అయితే వేణుమాధవ్కి ఎప్పుడు ఏ బాధలు లేవు, ఏది లేదు. లాస్ట్ కొంచెం డల్ అయ్యిండు, ఆరోగ్యం బాగలేక. అది కూడా ఆరోగ్యం బాగలేదంటే చాలా మంది బయట రకరకాల ట్రోల్స్ మాట్లాడారా. ఇక ఆరోగ్యం బాగలేకుంటే చక్కగా ఉంది. ఇవాళ సావిత్రమ్మ, నా పేరు సావిత్రమ్మ, నా పేరు సావిత్రమ్మ, చాలా అందంగా ఉంది. సావిత్రమ్మ హ్యాపీగా జరీ చీర కట్టుకొని పండుకుందంటారా, సావిత్రమ్మ కూడా రోగం వస్తుంది. వస్తుంది. అట్లనే ఆయనకు కూడా వచ్చింది. దాందే ఉంది, అదేమన్నా కుష్టివ్యాధా కదా, దాందే ఉందయ్యా. 10 మంది 10 రకాల. అది కాక బాధ అనిపించలేదమ్మా మీకు అవన్నీ విన్నప్పుడు? మేము వెంబడే ఉండి వాడినే చాకరీ చేసేది కదా. మీరు కూడా బాధపడేవాళ్ళు కాదా అంటున్నారు, ఎందుకంటే తప్పదు కదా, అందరం పడతాం. ఇప్పుడు మీ మదర్కి ఏమన్నా ఒంట్లో బాగలేకుంటే నువ్వు పడవా, అంతే మేము కూడా. లేని పుట్టించారు, అది భయం. వాళ్ళు సినిమా యాక్టర్లకి ఏం పని ఉంటదయ్యా. ఇప్పుడు నిన్న యూట్యూబ్ లో ఇవాళ దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్టీ మారారు, దేంట్లో పోయారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే పార్టీ మారి ఇవాళ కేసీఆర్ దీంట్లోకి వెళ్తుండు అని యూట్యూబ్ లో ఇచ్చింది, మొత్తం ఇచ్చారు. యూట్యూబ్ మొత్తం ఉంది, చూడను నాన్న. ఇవాళ జరిగే పని మినిస్టర్ గా ఉన్నాడు. మరి అలాంటి పుకార్లు పుడతాయి అంటున్నా. ఇవాళ కూడా వస్తే ఇప్పుడు మా ఫ్రెండ్ కు ఫోన్ చేశా, ఏంటమ్మా ఇట్లా అన్నారంటే, ఏ ఉట్టిదే అమ్మా ఎవరన్నారని. అవన్నీ పుకార్లు బిడ్డ. చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీటింగ్ అప్పుడు కూడా అక్కడికి వెళ్ళారు, నంద్యాల వెళ్ళి మంచిగా మాట్లాడి, అప్పుడు కూడా కాంట్రవర్సల్ అయ్యింది. చంద్రబాబు గారు నా మంచిగా మాట్లాడేవారు, బాగా రెస్పాన్స్ ఇచ్చేది. మనల్ని వెళ్తే మేమందరం వెళ్తే మాట్లాడేది, అంతా బాగా చూసేది. ఆయన చంద్రబాబు నాయుడు గారి పద్ధతి వేరు బిడ్డ, వేరు కదా. ఆయన పద్ధతి వేరు, ఆయన మాట వేరు, అంత బాగుండేది. నువ్వేమనుకుంటున్నావు అమ్మ ఈసారి ఏపీలో ఎవరు వస్తారనుకుంటున్నావు నీ లెక్క ప్రకారం? రాజకీయాలు కొంచెం మాట్లాడుకుందాం. జగన్కు ఉంది అవకాశం, లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు రావాలి అసలైతే, కానీ ఈ చిల్లరగాళ్ళు ఉన్నారు చూసావా, చిల్లర మనుషులు, ఈ వాళ్ళ వల్ల కొద్దిగా డౌట్ ఏమో అనిపిస్తుంది. అంతేనంటారా? అంటే వీళ్ళు ఈ అదేంటి అమ్మ ఒడేని అదే ఈ చిల్లర ఉన్నాయి చూసారా, వాళ్ళు కొంచెం డౌట్గా ఉంది. ఈయన అయితే ఒక పద్ధతిగా ఉంటాడు. చంద్రబాబు నాయుడు వస్తే ఒక పద్ధతి ఉంటుంది.
పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసే వెళ్తున్నారు, మరి ఎట్లా పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అవుతారట? ఈ పవన్ కళ్యాణ్ పని లేక రాజకీయాల్లో పోయి ఆయన బాధ ఆయన పడుతుండు మామూలుగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా సక్సెస్ అవ్వాలని ఆయన తిరుగుతున్నాడు. వీళ్ళే ఆయన సొంతంగా చెప్పాలనుకుంటే నేను ఆయన సొంత ఆస్తుల్ని అందరికి పంచిపెడుతున్నాడు. నేను ఒక మాట చెప్పనా, అసలు చక్కగా ఆయన మంచి పద్ధతి ఉండి 10 మందికి సేవ చేసి ఉండాల్సినోడు ఎంత ఇబ్బంది పడుతుంది ఏందని ఒక బాధ. అంతేగాని చంద్రబాబు నాయుడు ఒక రెస్పెక్ట్ పర్సన్, ఆయన వస్తే బాగుంటది కానీ వీళ్ళు రాణిస్తారా అనిపిస్తుంది. చిన్న ప్రజల చేతిలో ఉంది. 80% ప్రజలు ఈ స్వభావం ఉన్నోళ్ళే, ఒక 25% ప్రజలే ఒక పద్ధతిగా ఉండేవాళ్ళు. అవునా? పద్ధతి ఎంతమంది ఉంటారు? అవునులే, కొంతమంది డబ్బులు కాశపడే చాలా మంది ఉంటారు. అందుకని మీకు డౌట్ కొడుతుంది గెలుస్తాడా లేదా అనేది. చూద్దాం, ఇంకా టైం ఉందిగా. ప్రజల మనసులో ఏముందో మన అందరికి తెలియదుగా. మనం కూర్చొని గంట సేపు మాట్లాడుకోవచ్చు, 2 గంటలు మాట్లాడుకోవచ్చు, తప్పే లేదు. పవన్ కళ్యాణ్ గురించి మంచి వ్యక్తి, చిరంజీవి వాళ్ళందరికంటే కూడా పెద్ద స్వభావం ఉన్న మనిషి, దయగల్లోడు. చూద్దాం ఏం జరుగుద్దాం కదా. చిరంజీవి గారి నుంచి సపోర్ట్ బాగుండేదా? ఇప్పుడు ఉందిగా. వేణుమాధవ్కి వేణుమాధవ్కి ఎందుకు లేదు, సగం ఆయనే చెడగొట్టేది. నిజం చెప్పు, సపోర్ట్ చాలా ఉండేది. నాగబాబు గారు ఇంకా సపోర్ట్. నాగబాబు గారు ఆయన బన్యన్ వేసుకొని వీడు దీంట్లో లేదంటే బన్యన్ వేసుకొని షర్ట్ వేసుకోకుండా పోయి వీడిని సపోర్ట్ చేసిండు వేణును. ఆ రోజు ఏంటో ఉండే అదే ఎలక్షన్, ఈ వీళ్ళ ఎలక్షన్ మా ఎలక్షన్ అప్పుడు వేణుదేదో జస్ట్ తేడా వస్తే నాగబాబు గారు షర్ట్ వేసుకోకుండా బయటికి వెళ్ళి ఎందుకు వేణుమాధవ్ను ఇట్లా అంత సపోర్ట్. అన్నదమ్ములు వేణుమాధవ్ అంటే అన్నదమ్ములు ముగ్గురికి చాలా ఇష్టం, చాలా సపోర్ట్. ఇండస్ట్రీలో టాక్ ఏదో వేరే చిరంజీవి గారే పక్కన పెట్టారు వేణుమాధవ్ గారు. అస్సలు కాదు, వేణుమాధవ్ గారిని నాగబాబు గారు పవన్ కళ్యాణ్ ఇక రైస్ పంపేది కదా పవన్ కళ్యాణ్ కు వేణుమాధవ్ ఆయన పొలంలో ఆయన మామిడి పండ్లు పంపేది మాకు. పవన్ కళ్యాణ్ గారు ఇది మీ ఏరియా నుండి, ఇది రాజమండ్రి అక్కడ నుండి పవన్ కళ్యాణ్ గారు మామిడి పండ్లు పంపేది మాకు. వేణుమాధవ్ పెసల్లా కందులా పంపించిండు. కాక పంపే ఆయన బాగా నవ్వి ఏంట్రా నాకు కందులు లేవు అనుకున్నావా అంటే ఇవి కూడా టేస్ట్ చూడాలన్నా అని. అంత ప్రేమ వాళ్ళ ముగ్గురన్నా మంచి ప్రేమ, అందరన్నా మంచి ప్రేమ. బ్రహ్మానందం కూడా మంచినే చూసాడు. ఇక వాళ్ళు మాట్లాడుకుంటారు. కానీ నిజంగా వేణుమాధవ్ గారు చేసిన చిత్రాలన్నీ మనం ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాం. అంటే అరే నిన్నటి విషయం, ప్రభాకర్ గారు బీజేపీ ప్రభాకర్ గారు నాతో అమ్మ నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడకండి, నేనే మాట్లాడతా, నేనేమేమి తిన్నా ఏంటనే వాళ్ళకి చెప్తా అని ఆ పక్క వాళ్ళకి చెప్తుండు. వేణుమాధవ్ అంత మంచోడమ్మా, అటువంటి మనిషి ఎవరికి దొరకడు అని చెప్పిండు. జస్ట్ నిన్న ఉదయం 6 గంటలకే ఫోన్ చేశాడు అదే ప్రభాకర్ గారు. నేను ఫోన్లోనే మాట్లాడితే ఎక్కువ తిరగను బాబు, నేను ఎందుకు తిరుగుతా, మనకు చేతనైంది మనం హెల్ప్ చేద్దాం అంతేనా. ఈ తిరగడాలు మనం మొదటి అప్పుడెప్పుడు నేను ఎంగులో ఉన్నప్పుడు ఈ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళతోటి, చంద్రారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు మా బ్యాచ్. ఎందుకు మన ఇప్పుడు నువ్వలే వాళ్ళ కొడుకు సాగర్లో జానారెడ్డి గారు మా బ్యాచే కదా, మా బ్యాచ్. మేమందరం కలిసి అప్పుడు తిరిగినాం. అది వేరే ఉండే, అది వేరే విషయం. మరి ఎందుకు అప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయలేదా మీరు? నేనేమన్నా తెలుసా, నన్ను మరి ఏ దేంట్లో నన్ను ఉండమనంటే మీకోసం వచ్చి మీ డబ్బులు మీ తిరుగుడు నాకెందుకు, లెఫ్ట్ హ్యాండ్ తోటి కడుపు మీద చేయబడితే నాకు 100 రూపాయల నోట్ ఇస్తారు పేషెంట్, నాకు 100 రూపాయలతోటి జల్సా చేసుకుంటాం. అవునా? మా ఫ్యామిలీ అంతా. మీ దగ్గర నేను వచ్చి తిరిగి ప్రతి ఇంటి ఇంకొకటి ఇంటింటికి దండం పెట్టాలి కదా. ఫస్ట్ పెడతాం, తర్వాత పెట్టాలి, ఇంటింటికి దండం పెట్టాలి. నేనన్నా నాకు అది అవసరం లేదు, నేను హాస్పిటల్లో కూర్చుంటే అమ్మగారు నమస్కారం అంటారు. అమ్మగారు మీరు డాక్టర్ కాబట్టి మీ వల్ల నా మనవాడు పుట్టిండు అమ్మగారు అని కాళ్ళు మొక్కుతారు కదా.
నా మనవాళ్ళకు వాళ్ళ పేర్లు పెడతా, వాళ్ళ పేర్లు పెడతా. లంబడోళ్ళ పిల్లలు తెల్లగా ఇంతలా పుడతారు, అందంగా పుడతారు బాబు వాళ్ళు, బలంగా అందంగా. అటువంటి పిల్లలు రోజు 5, 6, 10 మందిని ఈ చేతిలో పెట్టి పెంచినాం. నీళ్ళు ఈ టేపు కంటుంటే ఆ టేపు ఓ డాక్టర్ గారు, ఓ అమ్మగారు అని పిలుస్తుంది. నాకెందుకు ఎమ్మెల్యే పదవి, అవసరం లేదు కదా. సో పార్టీ సేవలు అయితే అందించారు. ఆ పార్టీకి ఏంటి 30 సంవత్సరాలు. మరి నేను పోతే అందరు గౌరవించేది. అచ్చా ఇంకా పోలీస్ స్టేషన్లో పోలీసు డిఎస్పి, ఎస్పి పేర్లు ఇప్పుడు మర్చిపోయినా నానా, గుర్తుండదండి. ఎప్పుడో మీరు ఉన్నప్పుడు కాలంలో ఉన్న వాళ్ళంతా డిఎస్పీలు, ఎస్పీలు ఎవరైనా పంచాయతీలకు వస్తారు కదా. డాక్టర్ అమ్మ గారు పంచాయతీలు చేపించేది నాతో. డాక్టర్ అమ్మ గారు ఎగో గల్లమ్మడోళ్ళ పంచాయతీ అటు కొద్దిగా చూడండి. మీరేమో బాగా డబ్బులు తీసుకొని సాలరీలు తీసుకుంటారు. నన్ను అరే డాక్టర్ అమ్మ గారు వచ్చారు, కాఫీ ఇవ్వండి. వాళ్ళు అబ్బో మీ కాఫీ ఇచ్చి మీరు బాగా మాయ చేస్తారండి. కొద్దిగా వాళ్ళు మమ్మల్ని వింటలేరండి. అట్లా పంచాయతీలు చేసినాం బిడ్డ. ఏదేమైనా సావిత్రమ్మ గారు, మీరు నిజంగానే అంటే ఒక మంచి నటుడికి జన్మనిచ్చారు. ఈ రోజున ఆయన గురించి, ఆయన మన మధ్య లేకపోయినా మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన జ్ఞాపకాలు ఎప్పుడన్నా అంటే గుర్తొస్తూ ఉంటాడుగా కొడుకు మీకు అప్పుడప్పుడు, ఎలా అనిపిస్తుంటుంది? ఎందుకంటే మీరు ఇందాక అన్నారు మాది సెలబ్రిటీల ఫ్యామిలీ అని, ఎలాగ దాని నుంచి బయటపడుతున్నారు మీరు? గుర్తుకొస్తుండ్రా ఆయన అనబాకు నువ్వు. అమ్మ మిమ్మల్ని చూస్తే మీ ఛాలెంజ్ అంతా చూస్తుంటే 24 గంటలు మాకు బాబే మనసులో ఉన్నాడు. నేను అలాగే అనుకుంటాను. అంతేగాని వాడు గుర్తుకు రావడం ఏంది? వాడు ఎప్పుడు పోయాడని, ఎప్పుడు మా దగ్గరే ఉన్నాడుగా వాడు. వాడు ఎప్పుడన్నా పోయాడా? వాడు గుర్తు రావడానికి కదా. వాడు ఎప్పుడు మా దగ్గర పోయినోళ్ళే కాదు. వాడు 24 గంటలు వాళ్ళ అన్నదమ్ములతో కలిసే ఉంటాడు. వాడు ప్రేమ అంటే ఎంత ఇష్టం అంటే లాస్ట్ మూమెంట్లో ఒక మాట చెప్తారా అవి నీకు. ఆ రోజు నేను మరి మా పెద్దమ్మాయి ఇంటికి వెళ్ళాను. పక్కనే ఇల్లు, మా పెద్దమ్మాయి ఇల్లు కూడా 3 floors ఇల్లు బిల్డింగ్. మా పెద్దల్లుడు ప్రొఫెసర్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్. ఏమైందో మరి ఇంకొక 4 రోజులకు చనిపోతాను. ఈయన మంచి సింగర్ కదా. అరే కృష్ణ ఒక మంచి పాట పాడరా అన్నయ్య అడిగాడు. ఏంటిరా వేణు అంటే, అవునరా నువ్వు ఒక మంచి పాట పాడు కృష్ణ అన్నాడు. అందరు కూర్చున్నారు వాళ్ళంతా. నేను కూడా అప్పుడే ఎందుకో బయటికి వెళ్ళాను. మొత్తం అందరూ వాళ్ళు మా ఇంట్లో అందరు కోడళ్ళు వాళ్ళంతా కూర్చుంటారు కదా. ఒకటి తర్వాత ఒకటి ఈయన 4-5 పాటలు పాడాడు. ఆట పాడగానే లేచి వచ్చి కాళ్ళు మొక్కి, కృష్ణ ఈ జన్మకు చాలు ఇక నాకు అన్నాడట. తెలుసా ఈ మాట? నువ్వు ఎవరిని అడిగినా చెప్తారు. ఎవరో కాదు, మా కోడల్ని అడగండి చెప్పుద్ది ఈ విషయం. అంత ప్రేమ వీళ్ళకు. అయితే ఆ కాళ్ళకు నమస్కారం చేసి, కృష్ణ ఈ జన్మకి ఇది ఏం పాట పాడిండంటే, बहुत प्यार करते हैं तुमको सनम. ఆ పాట ఈయన పాడాలి, మనం వినాలి. అంతేనా? పెద్ద గొంతు కదా వీళ్ళది, కేరళ గొంతులు కదా వీళ్ళ. కేరళ పర్సనాలిటీలు కేరళ గొంతు అని మాట్లాడతారు. కాదమ్మా, కేరళ అంటే నాకు నిజంగా అనిపించింది మీరు లవ్ మ్యారేజ్ కాదు, నాది అరేంజ్ మ్యారేజ్. మన ఖమ్మం. ఓకే, మరి కేరళ ఎట్లా? ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి మా ఊరు వచ్చాడు. ఎవరు? మీ హస్బెండ్. మీ శ్రీవారు? మా శ్రీవారు వస్తే ఆయన కేరళ అయినా? ఆయన మా బేసిక్ పక్కా కేరళ. మా కోడలు, మా పెనోలు, మనవరాలు అంతా కేరళే. నా కొడుకులు అంతా కేరళే. ఒక్క సావిత్రమ్మ ఫ్యామిలీ, మొత్తం ఫ్యామిలీకి పెద్ద ఆమె నేను. నా కోడళ్ళకు, కొడుకులకు మొత్తం అందరికి పెద్ద ఆమె నేను. అయితే ఆయన అప్పుడప్పుడు వచ్చినప్పుడల్లా ఖమ్మం వస్తే మా పల్లెటూరు కారేపల్లి అని ఉంది. తెలుసు, కారేపల్లి తెలుసు నాకు, నేను ఖమ్మం కదా. అయితే అక్కడ పెద్ద 1500 గజాలు ఇల్లు, మా అమ్మది 4 దూలాల ఇల్లు. మా అమ్మ గవర్నమెంట్ సిస్టర్ ఉండే. మా చెట్లు, పూల చెట్లు అప్పుడు వెనకట ఎట్లుండేది అన్ని తోటలు మనకు. అయితే ఆ టైంలో వీళ్ళ నాన్న అక్కడ ఒక రూమ్ లో కిరాయికి వచ్చింది, రెంట్కి వచ్చింది. మా అన్నయ్య తోటి ఫ్రెండ్, జాబ్ పర్పస్ లో వచ్చిండు. వచ్చి మా అన్నయ్య ఫ్రెండ్ రెంట్కున్నారు.
ఉన్నప్పుడల్లా మా మామగారు వచ్చేది అప్పుడప్పుడు కొడుకుని చూడడానికి హైదరాబాద్ ఎల్ఎల్బి మా మామగారు మాధవ్ మీనన్ పేరు మాధవ్ మీనన్ ఎల్ఎల్బి మా మామగారు. అయితే కొడుకుని చూడడానికి వచ్చేదట. వచ్చినప్పుడల్లా ఇక వీళ్ళు ఫ్రెండ్షిప్ అయ్యారు. అయినప్పుడు మా అమ్మగారు భోజనం గిన్నె పెట్టడం చేయడం, వాళ్ళకు కేరళ వాళ్ళు కదా, ప్రత్యేకంగా దీపం పెట్టడం అవి చేసేది. గౌరవంగా చూసేదట అమ్మ. చూసినప్పుడల్లా మేము ఎల్లందులో చదివాం బాబు, నేను మా చెల్లి ఎల్లందులో ఎల్లందులో చదివినప్పుడు అప్పుడప్పుడు శనివారం వచ్చేది కదా, మేము ఆదివారం శనివారం సెలవులకు వచ్చినప్పుడు వీళ్ళు పరిచయం. ఒక రకంగా లవ్వే. నేను అసలు కాదు మరి ఇప్పుడు ఎలాగో మరి ఆయనని ఎంత వాళ్ళు చేసిన మా మామగారు మా అత్తగారు ఒప్పించారు తప్ప నేను ఎంత గర్వం. ఇష్టపడ్డారా ఆయన చూసి? మీరు కూడా ఇష్టపడలే కాదు. వేణుగానికి ఎంత గర్వం, ఆయన అయ్యకు ఎంత గర్వం, అంత గర్వం నాకు. అంతేనా? అప్పుడు కూడా ఇప్పుడు కూడా అంతేనా? ఇప్పుడు కూడా అందమైన మనవరాళ్ళనే చేస్తా. అంతే. అందంగా లేకుంటే అసలు ఇష్టపడ. ఎందుకని అట్లా? నాకు అది ఇష్టం, అందం ఇష్టం, అది వాళ్ళ మాటలు, వాళ్ళ చదువు, టాలెంట్ ఇష్టం, అది మొదటి నుండి. అయితే వీళ్ళు వచ్చేది, నేను కొద్దిగా కలర్ తక్కువ, మా చెల్లె కలర్ ఎక్కువ. నేను కొంచెం కలర్ తక్కువేగా మొదటి నుండి, సామంచాయ. ఈ కలర్ తక్కువ అమ్మాయి చాలా మంచి. తోటలో మేమందరం వస్తే అరటి తోట పనులు చేయడం, వాళ్ళతో మాట్లాడడం, ఈయనతోటి కూడా సార్ అని మాట్లాడి నమస్కారం చేయడం. ఆయన లాయర్ కదా, పెద్ద మనిషి, మాట్లాడడం. అట్లా మా అమ్మను మాయ చేశారు. ఈ అమ్మాయి ఏదో బాగుంది, ఈ అమ్మాయి నల్లటమ్మాయి కాదు, ఈ నల్లటమ్మాయి బాగుంది. ఈ అమ్మాయి అయితే అంటే మరి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు వాళ్ళు కాదు, తండ్రి కొడుకులు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు. తల్లి తండ్రి 3 నెలలు మా అమ్మతో మాట్లాడలే, ఈయన చేస్తానంటే. నేను ఇష్టం లేదా? నేనెందుకు ఇష్టపడతా? హైట్, పర్సనాలిటీ, నాకు తగిన మొగుడు కావాలనుకున్నా. మీకుండే రిక్వైర్మెంట్స్ మీకున్నాయి, నాకున్నాయి. నేను ఆయన ఎందుకు చేసుకుంటా? వేణుమాధవ్ గాని అంతే ఉన్నాడు, ఆయన కూడా ఆయన చేసుకుంటానట. ఆయన చేసుకుంటే ఆయన లాంటి పర్సనాలిటీ పిల్లలు పుట్టారు ఆయనకు. ఆయన వేణుమాధవ్ గారు ఒక్కరే కొంచెం పొట్టిగా పుట్టారు, వీళ్ళ పెద్ద నాన్నలు, ఆయన అన్నల పిల్లలు, వీళ్ళంతా వీళ్ళ జీన్స్, వాళ్ళంతా హైట్. మళ్ళీ విక్రమ్ బాబు కూడా హైట్ 6 అడుగులు. వేణుమాధవ్ ఒక్కడే వాళ్ళ నాన్న. స్వభావం కూడా ఆయనలాగానే, ఎట్లా డామినేషన్ ఏదైనా. ముగ్గురులో ఎవరిని ఎక్కువగా ప్రేమగా చూసేదాను మనకు? అందరిని ప్రేమగా చూసింది, కానీ వీడిని ఎక్కువ చూసేది ఎందుకు అంటే ప్రేమ కోసం కాదు. వీడు ఎక్కడ పోతాడో, ఎవరితో గొడవ పెట్టుకుంటాడో. ఫస్ట్ లో ఏంది, బీకామ్ అయిపోయే వరకు పట్టుక రావడమేగా. ఇక ప్రేమ అంటే అదే ప్రేమ. తర్వాత ఇక గొడవలు బాగా తీసుకొచ్చేవాడా? అయితే నేను రిక్షా వేసుకొని అర్జెంట్ గా వెళ్తాగా, గొడవ పడుతుండు అంటే లాక్క రావడమే కదా. అందరిని అటు ఇటు అటు అని లాక్క రావడం. ఈయన వెంబడి ఉంటాడు కొద్దిగా. ఈయన హైదరాబాద్ లో చదివేది ఉన్నప్పుడంతా ఈయన చూసుకునేది. ఈయన అటువంటి ఫ్యామిలీ అన్నమాట ఆయన. మొత్తానికి అయితే మీరు ఇష్టపడలేదు, అయినా కూడా మ్యారేజ్ జరిగింది. మంచి బాగా చూసుకునేవారా సార్? సార్ హైఫై సార్. నాకు హిల్సే, ఎప్పుడు మామూలు చెప్పులు తేలే. నాకు 18 yearsకే మ్యారేజ్ అయింది కదా. అయితే విను, నాకు స్ప్రే మా సారు ఏం స్ప్రే, చార్లీ స్ప్రే. 18 ఏళ్ళ పిల్లప్పుడే చార్లీ స్ప్రే తెచ్చాడు ఆయన నాకు. ఆయన కేరళ, ఆయన బంగారు గాజులు లేకుండా నాకు ఉట్టి గాజులు ఎన్నడేపియాలి. ఆయన కాళ్ళకు పట్టీలు లేకుండా ఉండే, అంత హైఫై ఆయన. అందుకే వీళ్ళని ఎప్పుడు అంటారు కదా, మీరందరూ ఏం బాగున్నారు, మా మనవలను కూడా తిడతా, మీరేం బాగున్నారు మా ఆయన ఉన్నట్టు అని. నిజంగా ఫోటో చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. అప్పటికి ఇంకా ఇద్దరు పిల్లలు. అప్పటికి ముగ్గురు పుట్టేశారా? ఈయన కడుపులో ఉన్నాడు. ఆయన కడుపులో ఉన్నాడు. ఆయన ముందు అంటే ఆయన పెద్ద ఆయన పుట్టేశాడు. చిన్న పిల్లలే అందరు 1.5 year 1.5 yearకే. ఆపరేషన్ చేయనిపోయేది కదా అప్పుడు నార్మల్ డెలివరీ చేసేగా. అప్పటికి మీరు ఇంకా వైద్య వృత్తిలో లేరు. లాస్ట్ మాట చెప్తా, నన్ను చదివించింది ఎవరు? మీ ఆయననా? నాయర్ గారు, కేపీ నాయర్. ఆయన
అవునా? కే ప్రభాకర్ నాయర్. నాయర్ గారే చదివించారు, నాయర్ గారే నా డ్రెస్సులు తెచ్చేది. 6 చీరల కంటే తక్కువ తేడు. నాయర్ గారు తెచ్చిన బట్టలు, నాయర్ గారు చూసిన చూపు ఎవరు చూడాలి. హైఫై ఆయన. అయితే తిట్లు కూడా అట్నే ఉండేది. ఓకే. కేరళ ఉన్నాయమ్మా? కేరళలో ఇప్పుడు మీకు ఏమైనా ఆస్తులు అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏమి లేవు కావచ్చు, అంతా ఇక్కడికి వచ్చాం. మా అత్తగారు ఉండే ఇక్కడనే, మా మర్దులు, మా అత్తగారు, మా ఫ్యామిలీ అంతా ఈ చుట్టుపక్కల కేరళ వాళ్ళంతా మా వాళ్ళే. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ హౌసింగ్ బోర్డులో మా మర్దులు, మా ఆడబిడ్డ పిల్లలు, మా ఆడబిడ్డలు అంత నా ఫ్యామిలీ. ఈ మొత్తం ఈ రెండో కోడలు ఆమె, ఈ గోపాలకృష్ణ భార్య, ఈ పిల్లలు, చిన్న బాబు వాళ్ళ అంత ఫ్యామిలీ అంతా మా కలిసి మెలిసి ఉంటారు. అయితే నేను పెద్ద ఆమెను కదా అందరికన్నా. అయితే అందరిని ప్రేమగా నేను చూసేది, నన్ను ప్రేమగా వాళ్ళు చూసేది. నన్ను కేరళ ఆమె అని ఏ రోజు నాకు చిన్నతనం లేదు, నన్ను అంత రెస్పెక్ట్. అయితే ఆయన బాగా సంపాదించేది అప్పుడు. వేణుమాధవ్ సంపాదిస్తేనే బంగారం పెట్టుకున్నాం, వేణుమాధవ్ సంపాదిస్తేనే బతికినాం, వేణుమాధవ్ సంపాదిస్తేనే తిన్నాం అని అనొద్దు. వేణుమాధవ్ బీదోడు కాదు ఎప్పుడు. వేణుమాధవ్ ఎప్పుడు హై క్లాస్ ఫస్ట్ నుంచి కూడా. మీరు ఉన్నతమైన కుటుంబం. ఏంటండి ఆయన చేపలు తెస్తే, రవి మా తాత చేపలు తెస్తే గాబులో పోసేది. నలుగురు పని మనుషులు. ఎప్పుడు వేణుమాధవ్ బీదోడు, వేణుమాధవ్నే సాధిన. వేణుమాధవ్ కష్టపడి పైకి వచ్చాడు ఇండస్ట్రీలోంచి. బాగా నవ్వు వస్తుంది. వేణుమాధవ్ ఇండస్ట్రీలో కష్టపడి పైకి వచ్చాడంటే నేను చాలా నవ్వేదాన్ని. అసలు మీరు ఎవరికైనా తెలుసా వేణుమాధవ్ ఎక్కడ పుట్టిండు ఎక్కడ బతికిండని కదా. తెలుగు మీడియం. కానీ అమ్మా నేను ఒకటి అడుగుతా, వేణుమాధవ్ గారిని ఎవరన్నా ఇండస్ట్రీలో తొక్కేశారని మీరు అనుకుంటున్నారా? నేను అస్సలు అనుకోను. ఎవడు దొక్కితే ఏమవుతుంది, మాకున్నది మాకుంది, మా బతుకులు మేము బతికినాం. మేము ఎప్పుడు హై క్లాసే, ఎప్పుడు హై క్లాస్ గానే బతికినాం. ఏనానా ఎప్పుడు క్లాస్ గానే బతికినాం. ఎప్పుడు వాళ్ళు దొక్కితే తొక్కించుకునే అంతేందుకు. 2-3 అన్నలు, 2 అన్నలు ఏమాయములు, కృష్ణార్జునులు పక్కన. ఒక ఈయన తోటి ఏమన్నది నేను, ఈయన శాంతి భర్త పేరు ఏంటి, శ్రీహరి గారు ఏమన్నారో తెలుసా? ఒకరోజు నేను ఫోన్లో కృష్ణ అన్నయ్య దిగినాక నేను దిగు బిడ్డ అని అన్నంగా విన్నాడట కారులో. ఏంట్రా కృష్ణ మీ అమ్మ ఏమో మాట్లాడుతుంది అట్లానారా, మరి మీకేమన్నా అయితే అంటే ఏం పర్వాలేదు, ఒకళ్ళని జైలుకు పోతే ఇంకోళ్ళు విడిపిస్తాడు అన్నాడట. ఒకళ్ళని జైలుకు పోతే ఒకళ్ళని విడిపిస్తారు. మేము 3 అన్నదమ్ములం. కోర్టుకు పోవాలంటే నేనే, లాయర్తో మాట్లాడాలంటే నేనే. భయం కాదు నాన్న, పద్ధతి. ఎవరికి ఇంకొక మాట, వీళ్ళు ఎవ్వరితో కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు వీళ్ళు గొడవలు పెట్టుకోవడమే, ఒకరితో కొట్లాడడమే, ఒకరితో గొడవ. వేణుమాధవ్ ఏదో చిల్లర కాలేజీ పిల్లలప్పుడు తప్ప వీళ్ళు ఎవ్వరు జోలికి పోరు. పెద్దన్నయ్య ఉన్నాడు కదా చనిపోయిండు, ఆయన ధర్మాత్ముడు. మా పెద్ద కొడుకు ధర్మాత్ముడు, హైటు, పర్సనాలిటీ. ఆయనకు ఆరోగ్యం ఖరాబ్ అయినా హార్ట్ స్ట్రోకే కదా. పెళ్ళి పందిరే తీయలే, ఆయన కూతురు పెళ్ళి పందిరి తీయలే, స్ట్రోక్ వచ్చింది ఆయనకు. ధర్మాత్ముడు. ఈడేమో కొద్దిగా అల్లరి, చిలిపి, సంపాదన అంత వీడు. ఈయన పద్ధతి, నెమ్మది పద్ధతి, ఆర్టిస్టు ఈయన. మా పిల్లలు ఎవరు జోలికి పోలే బాబు, ఎవరితో. ఎవరైనా బీదోళ్ళు వీళ్ళు పైకి వచ్చిండ్రు, వాళ్ళని తొక్కిండ్రు. వాళ్ళు ఎవరైనా తొక్కితే మేము ఊరుకుంటామా? 3 మేమాయంలో ఉన్నాం. అయితే నేను అనేది ఏందో తెలుసా, వాళ్ళేంది ఎదగనిచ్చేది, మేము ఆల్రెడీ ఎదిగిపోయినాం కదా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో బాగా ఒక మనిషిని ఎదగనివ్వకుండా చేయాలంటే వాడికి అవకాశాలు ఇవ్వకుండా చేయడం, ఇట్లాంటివి కొన్ని జరుగుతుంటాయి కదా. ఉంటాయి. అవి ఎవరో పాపం దిక్కు దేశ లేని వాళ్ళు వాళ్ళే వస్తారు చూడు సొంతగా సినిమాలకు, కష్టపడి డబ్బులు పెట్టి డబ్బులు పోగొట్టుకొని అలాంటి వాళ్ళను తొక్కేస్తారు అవకాశం చూసి. కానీ మమ్మల్ని తొక్కడానికి అవకాశం లేదు కదా. భగవంతుడు తీసుకుపోయిండు కానీ ఉన్నంత కాలం బ్రహ్మాండ రాజులాగానే బతికాడు. బస్ పోయేటప్పుడు కూడా అట్లనే పోతాం. పోయారు 2 అట్లనే పోయిండ్రు కదా రాజులు, 2 రాజాది రాజులు. అమ్మా ఫైనల్ చెప్పు. నా ఫైనల్ ఏం లేదమ్మా. ఇప్పుడు నిజంగానే చాలా రోజుల నుంచి మీ ఇంటర్వ్యూ కోసం తిరిగాను. మీరేమో
మిమ్మల్ని ఏదో అడుగుతున్నాను కానీ మీరే సమాధానం సరిగ్గా చెప్పట్లేదు. మీరేమో చెప్తున్నా. అన్నం చూస్తున్నారు, అన్నేమో అన్నం సైకిల్ అసలు చేస్తున్నారు. నేను మా పిల్లల్ని నిమిషానికి చూసుకునే అలవాటు. అవును, చూడడం తప్పలేదు. మా పిల్లలు ఎట్లున్నారు, మా పిల్లలు షర్ట్ వేసుకున్నారా, మా పిల్లలు నిద్రపోతుండ్రా, మా పిల్లలు నవ్వుతుండ్రా, నేను మాట్లాడుతుంటే వీళ్ళ ఫీలింగ్స్ ఎట్లున్నాయి అనేది చూస్తా. దాన్నే ఉంది. ఓకే సార్, తర్వాత మరి ఎందుకు ఇంక తర్వాత వేణుమాధవ్ గారి తర్వాత ఇంకెవరు ఇండస్ట్రీలోకి ఎందుకు రాలేకపోయారు మీ వాళ్ళు? ఇండస్ట్రీలోకి రాకుంటే మానేలే, అంత బాగానే సమాప్తం అయిపోయింది, అంత అయిపోయింది, ఎక్కడ వాళ్ళు అక్కడ బతికిపోయారు, అంత అయిపోయింది. ఇక ఇండస్ట్రీలోకి ఎవరు వస్తారు? మా పిల్లలు ఈయనను రానియలేదు కాదు, ఈయనకు కొన్ని కారణాల వల్ల వీళ్ళు అసలు ఈయన రావాల్సి ఉంది. ఇండస్ట్రీలోకి వెళ్ళాల్సి మరి ఈయన ఇట్లెందుకున్నాడు? ఈయన పర్సనాలిటీ, ఈయన టాలెంట్, ఈయన వేరే ఉండే. సరే జరిగిపోయినాయి అనుకోవద్దు నాన్న, అంతేలే జరిగిపోయినాయి. ఇప్పుడు ఎలాగా మీరు మంచి ఒక 2-3 నెలల్లో మంచిది నేను చూపిస్తా అంటున్నారు. అంతే, నేను డిసిజన్ తీసుకుని బాగోవాలి. నేను మనది సెలబ్రిటీ ఫ్యామిలీ, నలుగురు నవ్వకుండా, ఒకరికి చులకన కాకుండా ఒక టైం వచ్చినప్పుడు. అంటే నేను ఎందుకన్నానండి, మీరు చెప్పినా చెప్పకపోయినా క్వశ్చన్ అయితే నేను అడుగుతాను. ఎందుకంటే మీరు ఇలా చెప్పరు, దానికి నాకు అర్థమైపోయింది. మీ కోడలు గారికి మీకు మధ్య ఏవో కొంత విభేదాలు ఉన్నాయని, ఆస్తుల విషయాలు గొడవలు అవుతున్నాయని చాలామంది యూట్యూబ్ ఛానల్ చూశాను. కానీ మిమ్మల్ని నేను అడిగినందుకు మీరు దాని గురించి చెప్పారు. అయినా కానీ మిమ్మల్ని అడగాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ గొడవలు ఉన్నాయా, ఏదో మీ ఇద్దరి మధ్య నడుస్తుంది అనేది చాలామంది మాట్లాడుకుంటా ఉన్నారు. 2-3 నెలల్లో అన్ని నేనే సొంతగా సెట్ చేస్తాను. ఓకేనా? ఒకవేళ అవసరం అనుకుంటే 100% అవసరం అనుకుంటే ఎప్పుడన్నా మీలాంటి వాళ్ళని పిలుస్తాం. ఓకే, తప్పకుండా అమ్మా. మీకు న్యాయం మీ న్యాయపరంగా మీకు రావాలనుకుంటే అది న్యాయం జరిగేలా మేము కూడా పోరాడతాం. నేనేమంటున్నా, ఎందుకంటే మీరు తల్లి, మహానుభావుని కన్నా తల్లి, మీరు బతకాలి, మీరు ఇంకా బాగుండాలి. ఇంకా కొడుకున్నాడు, మనవరాళ్ళు ఉన్నారు, ఇంకా అందరూ బాగుండాలి. సరే, మీ న్యాయం పోరాటం మీకు జరగాలి. ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు, అందరూ నిజాలు ఎంత అనేది మీరు చెప్తే కానీ మాకు తెలియదు. సో అందుకని అడిగాను. వేణుమాధవ్ గురించి అన్ని చెప్తే అన్ని కరెక్ట్ చెప్పాను కదా, కాదంటలేదు, చెప్తున్నా. అయితే నేనేమంటున్నా, నా సమస్య ఉంది, నా సమస్యని నేను ఒక్కదాన్నే పరిష్కారం చేసేటప్పుడు 100% అవసరం అయితే మీలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకుంటా. తప్పకుండా అమ్మా, తప్పకుండా. ఏమంటావు? తప్పకుండా. నేను కూడా ఒక మనవడగా నీకు ఓకే, తప్పకుండా. నాకు చాలా సంతోషం. నా నుంచి ఏ సహాయం కావాలో తప్పకుండా. ఇంకొకటి ఏందో తెలుసా, అదే శ్రీదేవి అన్న చూడు, నేను 21 మనవరాలు అమ్మ అంటే 22 మనవరాలు అన్న, అట్లే నువ్వు కూడా నా మనవడు. నేను మనవడినే, 23 అంకి పెరిగింది 23. ఓకేనా? నిజంగా మీరు మన ఇద్దరు అప్పుడప్పుడు చాలాసార్లు ఫోన్లో మాట్లాడుకుంటాం, చాలా సరదాగా అనిపిస్తుంది. నాకు కూడా అమ్మమ్మలు నానమ్మలు లేరు, సో నేను అలా చూసుకుంటున్నా. సరదాగా మీతో మాట్లాడుతుంటే మీరు ఎంతసేపు మాట్లాడి నాకు కూడా హాయిగా మాట్లాడతాను. ఏనాడు ఇసుకోలే. ఎందుకో తెలుసా, ఇది మా జీన్స్ లో ఉంది నాన్న, నీ జీన్స్ లో ఉంది. నువ్వు జీన్స్ లో లేకపోతే నువ్వు ఛానల్లో ఇది కావు, యాంకర్ కావు. ఇవి ఉండాలి, ఈ కళాకారులకి ఇవి ఉంటాయి. ఈ మామూలు రాజకీయం అది ఉన్న వాళ్ళకు ఉండవు. కళాకారులకు ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంటాయి. ఎవరైనా మంచి మాటలు మాట్లాడితే వినడానికి ఇంట్రెస్ట్, ఇవన్నీ ఉంటాయి. వీళ్ళతో కొద్దిగా సరదాగా ఉందాం అనేవి ఉంటాయి. అవునా? అట్లానే మనం కూడా. ఇప్పుడు ఆమె ఎవరు, మన కృష్ణకుమారి గారు అనే ఛానల్లో వస్తుంది, చూసినావు యూట్యూబ్ లో? ఏమంటే తెలియదు. కృష్ణకుమారి గారు అని ఛానల్. ఏ ఛానల్ అంటే అది విఘ్నేశ్వర్ అని ఒక అబ్బాయి, అదే ఇట్లా మాట్లాడతాడు. ఆ అబ్బాయి కొద్దిగా లావుకుంటాడు. అయితే ఆమె కూడా మాట్లాడుతుంది అప్పుడప్పుడు నాతో. ఓకే, సరే. ఏదేమైనా మీ న్యాయ పోరాటం గెలవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అనుకున్నట్టుగా ఈటల రాజేందర్ గారు గెలవాలనుకుంటున్నారు, అంతేనా? ఈటల రాజేందర్ గెలవాలని కదా మీరు కోరుకునేది. ఏముంది, ఆయనకి ప్రజల అభిమానం ఉంటే తప్పనిసరిగా గెలుస్తాడు. ఈ మాట కూడా చెప్పండి, రాజేందర్ గారికి సత్యభామ లాగా వాళ్ళ మిసెస్ జమున గారు కూడా ఉండాలి, ఎప్పుడు తోడుగా ఉండాలని అమ్మ ఆశీర్వదిస్తుందని చెప్పండి. చెప్పేది ఆల్రెడీ వినేసాడు ఆయన, ఆల్రెడీ అయిపోయింది, రికార్డ్ అయిపోయింది. సరేమ్మా, సంతోషం. థ్యాంక్ యూ. మీరు ఇన్నాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిన సంతోషం కాదు, నిన్ను ఏదో కాంట్రవర్షియల్ అడిగేసి ఒక 1,000,000 వ్యూస్ 1,00,000 వ్యూస్ తెచ్చేసుకోవాలని కాదు నాకు కావాల్సింది. ఒక మంచి నటుడి కుటుంబంలోంచి ఆ తల్లిని నేను ఇంటర్వ్యూ చేశాననేది
నా ఇంటర్వ్యూలు చేసే నీ మనస్ఫూర్తిగా నీ మనసుకు సమాధానం అయింది. నేను నేను ఎందుకంటే నీ ఇంటర్వ్యూ ఒకటి పడాలనుకున్నాను, పడ్డది చాలా. అయితే ఇంకొకటి ఏంటంటే నాన్న, ఈ దీనికోసం కాదు, నీకు ఒక ఇంటర్వ్యూ ఇస్తా నేను, ఇప్పుడు కాదు, ఓకే మనకు కొద్దిగా టైం ఉంది, ఇంకా ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఓపెన్ కాదు, అది టక్ ఆఫర్ ఉంది, మాట్లాడుకుందాం, అర్థమైంది. అది ఆ ఇంటర్వ్యూకు నువ్వు వస్తే మనం పూర్తిగా ఓపెన్ అయిపోవాలి అంతే. మరి ఫస్ట్ మళ్ళీ నన్నే పిలాలి నువ్వు, మరి మనవాడిని అన్నావు కదా, అరే అంతే కదా, 22 మనవాడు కదా. ఇప్పుడు వీడు చేస్తాడు, ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశా అన్నట్టుగా. నేను కూడా ఆర్కే కాబట్టి నువ్వు ఓపెన్ టాక్ విత్ ఆర్కే పెట్టుకుందాం మనం. నానా ఇది ఛానల్ పేరు, మా ఛానల్ పేరు అయితే యోయో. అదే యోయో టీవీ ఛానల్ వాళ్ళకి చెప్పు ధన్యవాదాలు అంటారు. మీ మిస్సెస్ కు పిల్లలకు నేను అడిగానని చెప్పు. తప్పకుండా నేను చిన్న గిఫ్ట్ పంపిస్తా, ఇప్పుడు కాదు, నేను నువ్వు ఇలా 10 కాలాలు చల్లకుంటే మాకు పెద్ద గిఫ్ట్. నువ్వు నాకు ఏ గిఫ్ట్ పంపించొద్దు, కానీ నువ్వు హ్యాపీగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండి చాలమ్మా. అంతేనా? నేను చెప్తున్నా, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే నువ్వు ఇంటర్వ్యూ చేసినందుకు కూడా నాకు సంతోషమైంది. ఎందుకు అంటే నేను రాజేందర్ కోసమే ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ నీతో తీసుకోవడానికి నిన్ను 4 సార్లు పిలిపించి నేను రాజేందర్ విషయం నీతో మాట్లాడడానికి. ఇప్పుడు చూడరాదు, ఇక బయట పోతాయి నీ ఛానల్స్ అన్ని, ఎవరికి చాలా మంది నీకు ఫోన్లు విపరీతంగా టెలికాస్ట్ అయినాక చూద్దాం తర్వాత ఎలా జరగబోతుంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ, సంతోషం. సో అది మొత్తానికైతే వేణుమాధవ్ గారి అమ్మ మనసులో ఉన్నటువంటి మనోగతం చెప్పారు. సరే, ఫ్యామిలీలో కొన్ని కారణాలు కొంత ఉండొచ్చు, తను ఒక మాట ఇచ్చారు, నెక్స్ట్ మనం మంచి ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం, చాలా అది అన్నిట్లలో ఓపెన్ అవుదాం. ఇప్పుడు కొన్ని విషయాల్లో ఓపెన్ అవ్వలేని పని, ఎందుకంటే కొంత న్యాయ పోరాటం చేస్తున్నారు, అంతా ఓకే అయిన తర్వాత వాళ్ళు కొన్ని న్యాయం జరగాలి. కాబట్టి చూద్దాం, మళ్ళీ ఎప్పుడైనా మంచి అవకాశం వచ్చినప్పుడు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేసి అనేక విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అమ్మకు కూడా ఆరోగ్యం మధ్య కొంచెం బాగుంటుంది, ఇప్పుడు కూడా సెట్ అవుతున్నారు వాళ్ళు. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.